పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుణ్ణైన నన్ను నిష్ప్రయోజకునైన నన్ను మీరు అంగీకరించి అగ్నిచేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడే పాత్రగా వాడుకోమని, అయ్యా పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని, చిన్నపిల్లలు అల్లరి చేయకుండా ప్రతి విధమైన అల్లరిని యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నాం. వినబుద్ధి పుట్టించి ఆత్మను సమ్మతి గల మనసును యేసు నామములో విడుదల చేస్తా ఉన్నాం. అయ్యా మీ సహాయం కొరకే ప్రాధేయపడుతూ యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అంటూ 2వ వచనానికి వచ్చేసరికి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెడతా ఉంటాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు అని చెప్పాడు. పచ్చిక అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉంటుంది. దేనికి సాదృశ్యంగా అండి? పచ్చిక దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంది. ఆ వాక్యము సమృద్ధి అయినటువంటి వాక్యం. పచ్చిక కొన్ని ప్రదేశాలు మనం చూసినప్పుడు ఇక్కడ కొంచెం గడ్డి, అక్కడ కొంచెం గడ్డి, అక్కడ కొంచెం గడ్డి అలాగ ఉంటుంది. అలా కాకుండా కొన్ని ప్రదేశాల్లో చూస్తే మొత్తం అంతా అండి పచ్చికే ఉంటుంది అనమాట అండి. మొత్తం అంతా ఆ ప్రదేశం అంతా పచ్చికతో నిండిపోయి ఉంటుంది. అలాంటి ప్రదేశాలకి తీసుకెళ్తాడంట, అక్కడ పడుకోబెడతాడంట కాపరి. అంటే దాని అర్థం ఏంటంటే, ఏదో అరకొర ఉన్న చోటకు తీసుకెళ్తే ఈ మంద కొంచెం కాస్త సగం కడుపు నిండేసరికి అది అయిపోద్ది అనమాట. ఇంకా సంపూర్ణంగా దొరకదు, కడుపు నిండదు. మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళేటికి తినది అరిగిపోద్ది. అలా కాకుండా పచ్చిక గల చోట్లకు తీసుకెళ్తాడు, అక్కడ పరుండు పెడతాడు. అంటే కడుపు నిండా భోజనం అనమాట అండి, సరిపడినంత ఆహారం. వాక్యం ఎంత సమృద్ధిగా ఉండాలి అనేది ఇక్కడ కాపరి గురించి, గొర్రెల గురించి చెబుతా అక్కడ సందర్భాలలో మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆ కాపరి యేసు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. దావీదు గారు యెహోవా నాకు కాపరి అని చెప్తున్నాడు. యెహోవా అంటే తండ్రి, యేసు ప్రభు అంటే కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కలిపి త్రియేక దేవుడిగా మనకున్నారు. ఈ యొక్క యేసు ప్రభుల వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పినప్పుడు ఆయన గొర్రెల కొరకు మంచి కాపరి తన ప్రాణాన్ని పెడతాడని చెప్పాడు. అలాగే ఆయన ప్రాణాన్నే పెట్టాడు కూడా. అయితే ఈ యొక్క గొర్రెలను ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలంటే పచ్చిక గల చోట్లకు తీసుకెళ్ళి అక్కడ పరుండబెట్టాలి అని ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనం ఎక్కడికైనా దేవుని పేరట జరుగుతున్న మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయా సందర్భాల్లో మనం అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సమృద్ధి అయిన ఆహారం అక్కడ ఉందా లేదా అని గమనించాలి. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు పాటలు గంట పాడతారు అండి. ఆ సాక్ష్యాలు అవి ఇవి ఒక అరగంట గంట ఉంటాయి. ఇంకా వేరే ఎవరికో ప్రెసిడెంట్ గారు కానీ కొన్ని మాటలు అంటారు, ట్రెజరర్ గారు కానీ కొన్ని మాటలు అంటారు, సెక్రటరీ గారు కానీ కొన్ని మాటలు అంటారు, వాళ్ళ శుభాలు చెప్పమంటారు, వాళ్ళు ఏదేదో వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ సమయం ఉంటుంది, వారి అనుభవాలు చెప్పడానికి సమయం ఉంటుంది, అన్నీ పంచుకుంటానికి సమయం ఉంటుంది. వాక్యం అనేసరికి 15 నిమిషాలు అంటారు. వాక్యం అనేసరికి 15 నిమిషాలు, 20 నిమిషాలు అంటారు. 20 నిమిషాల్లో ఎవరినో ఒకరిని వేస్తారు, ఆయన ఏదో చెప్తాడు, కడుపు నిండిన అనుభూతి కలగదు. ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా ఒక దేవుని పేరట ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, అక్కడ ప్రార్థన ఎక్కువ ఉండాలి, అక్కడ వాక్యం ఎక్కువ ఉండాలి. రెండు ఎక్కువగా ఉంటే అక్కడ పచ్చిక గల చోట్లకి మీరు వెళ్ళినట్టుగా అర్థం చేసుకోవాలి. అక్కడ పచ్చిక లేదనుకోండి, అక్కడికి వెళ్ళకుండా ఉండటం మంచిది. రెండోసారి ఇంకా అక్కడికే వెళ్ళాల్సిన పని లేదు, అవసరం లేదు. అక్కడ ఇంకేదైనా మనకు దొరికినా అది ఇంపార్టెంట్ కాదు. కానీ దేవుడు
యేసు ప్రభువారుగా మనకి కాపరిగా ఉన్నారు అని మనం ఎలా అర్థం చేసుకోవాలని అంటే, మనం వెళ్ళిన చోట అక్కడ సమృద్ధి అయిన ఆహారం పచ్చిక ఉండాలి. గొర్రెలకు మేత గడ్డి పచ్చిక, అలాగే మన ఆత్మలకు మేత దేవుని వాక్యం, సమృద్ధి అయిన వాక్యం అక్కడ ఉండాలి. అలాంటి వాక్యం ఉన్న చోటైతే అది పచ్చిక కలిగిన చోటు, అక్కడ పరుండ పెడుతున్నాడు ఆ కాపరని అర్థం. అలాగే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనలను నడిపిస్తాడు అంటూ చెప్పాడు. ఆ జలముల యొద్దకు నడిపించాలి. ఏమంటే ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానం చేసుకుందాం. ఇందులో మొట్టమొదటి మాట ఏమిటంటే ఆదికాండం 33వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 33వ అధ్యాయం. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను, నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చే వరకు నా ముందర నున్న మందలో నడువగలిగినంత కొలది, ఈ పిల్లలు నడువగలిగినంత కొలది వాటిని మెల్లగా నడిపించుకుని వస్తానయ్యా, నువ్వు ముందెళ్ళిపోయా, నీతో పాటు రావడానికి నాకు మందలు ఉన్నాయి, ఆ మందల్లో పాలు ఇచ్చేవి ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నాయి, వాటిని నేను మెల్లగా తీసుకొస్తానయ్యా, ముందెళ్ళిపోమన్నాడు. షేయీర్ అంటే ఎదోమీయులు, యాషావు ప్రాంతం షేయీర్ మన్యం. అక్కడికి నాతో పాటు వచ్చి మనందరం కలిసి ఉందాం అన్నాడు పెద్దోడు. చిన్నోడు అన్నాడు, అయ్యా నీవు ప్రభువా, నీవు నాకు ప్రభువులు అంటాడు, నువ్వు ముందు వెళ్ళిపోయా, స్పీడ్గా వెళ్ళిపో, నేను నా మందలు ఉన్నాయి కనుక, నాకు అందులో పాలు ఇచ్చే ఉన్నాయి కనుక, చిన్నపిల్లలు ఉన్నాయి కనుక వాటిని మెల్లగా తీసుకుని నేను జాయిగా వస్తాను, నీలో కలుస్తానులే అన్నాడు. ఈ యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తూ ఉందనంటే, ఒక మందలను నడిపించే ఒక కాపరి, ఒక నాయకుడు అండి, ఆ మందలను కనిపెట్టుకునేవాడుగా ఉండాలి. మొదటి పాయింట్ ఎలా ఉండాలండి? ఆ మందలను కనిపెట్టుకునేవాడుగా ఉండాలి. మందలో ఎన్ని పాలు ఇచ్చే ఉన్నాయి, మందలో ఎన్ని చిన్నపిల్లలు ఉన్నాయి, మందలో ఎన్ని అనారోగ్యంగా ఉన్నాయి, మందలో ఎవరికి ఏ సమస్య ఉంది, మందలో ఎవరికి ఆ యొక్క ఇబ్బందుల్లో వాళ్ళు కొట్టుమిట్లాడుతున్నారు, మందలో ఏ గొర్రెకైనా కాలు ఇరిగిందా, ఏ గొర్రెకైనా ఎక్కడైనా గాయాలు తగిలినాయా, ఇవన్నీ కాపరి కనిపెట్టుకునే పద్ధతిలో ఉండాలి. ఈ గొర్రె ఆ కాపరిని వెంబడించే పద్ధతిలో గొర్రె ఉండాలి. అండి గొర్రె కాపరి మాట వినేటట్టుగా ఉండాలి. ఇది గొర్రెకి కాపరికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనకి వాక్యం తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటి మాటలో మనం గమనించవలసింది గొర్రెలను కనిపెట్టుకోవడం. ఏంటండి? గొర్రెలను కనిపెట్టుకోవడం. అందుకనే ఈ వాక్యానుసారంగా జీవించడం కోసం, సాధన చేయడం కోసం మిమ్మల్ని అందరిని అడుగుతూ ఉంటాం, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా, మీ యొక్క అవసరతలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే చెబితే మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని పాదాల దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆ యొక్క సమస్యల గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటాం అని మీకు అడుగుతూ ఉంటాం. మీరు చెప్పిన సమస్యలన్నీ గుర్తు చేసుకుని రాసుకుంటాం, అవన్నీ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎవరికి ఏ సమస్య ఉంది అని కనిపెట్టుకునే కాపరిగా ఉండాలి. ఆ గొర్రె ఆ కాపరిని వెంబడించే గొర్రెగా ఉండాలి. ఇది గొర్రెకి కాపరికి మధ్యలో ఉన్న సంబంధం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక కాపరి, ఒక గొర్రెకి ఒక కాపరి ఉండాలి. ఆ కాపరి స్వరం ఆ గొర్రెకి తెలిసి ఉండాలి. ఏమండి? ఆ గొర్రె ఆ స్వరాన్ని వినేటట్టుగా, అలవాటు అయినట్టుగా ప్రవర్తించాలి. ఇది ఆ గొర్రెకి ఆ యొక్క సేవకునికి కాపరికి ఉన్నటువంటి సంబంధం అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. చాలామంది సంఘస్థులకి అనారోగ్యంగా ఉంటుంది. వారు సమస్య చెప్పినప్పుడు అనారోగ్యం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసాలు ఉంటాం, బంధించి ఆ యొక్క దుష్ట శక్తుల విడుదల కొరకు ప్రయాసపడుతుంటాం, చేతులు ఎత్తుతూ ఉంటాం అండి. ఎవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి ఎవరికైనా బాగోపోతే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. వాళ్ళని పలకరించి ధైర్యం చెప్పి, ఓదార్చి, ఆదరించి, ధైర్యపరిచి వారిని ఆత్మీయంగా బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దైవ సేవకుని యొక్క విధి అది. దైవ సేవకుడు మందను ఏం చేయాలండి? కనిపెట్టుకోవాలి. కొన్ని వచనాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో, అన్నీ చెప్పలేను, కానీ వాళ్ళు మందను కనికరించరు అన్నాడు దేవుడే. వాళ్ళ మందను ఏం చేయరంట? కనికరించరు. ఇరిగిపోయిన కాళ్ళను కట్లు కట్టరు అని అన్ని స్పష్టంగా ఇలాగే రాశాడు. విరిగిపోయిన కాళ్ళను కట్లు కట్టరు.
వారు ఆ యొక్క గాయపడిన గొర్రెలను పరామర్శించరు, ఆ గాయాలను ఆయింట్మెంట్ రాయరు, ఆ గాయాలు తగ్గటానికి వారు ప్రయాసపడరు. కొవ్విన గొర్రెలను కోసుకొని తింటారు అని కూడా రాశాడు. కొవ్విన గొర్రెలను కోసుకొని తింటారు. వారు గొర్రెలను మేపరు, గొర్రెలను కాయరు, పచ్చిక గల చోటకి తీసుకెళ్ళరు, గాయపడిన వాటిని పట్టించుకోరు, విరిగిన వాటికి కట్లు కట్టరు. వారు కఠిన హృదయులుగా ఉంటారు, వారికి నేను తీర్పు తీరుస్తాను అని దేవుడు చాలా సీరియస్గా అధ్యాయంలో రాసినట్టుగా మనం అవన్నీ చదువుకుంటే అందరూ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్పే సమయం కాదు, కానీ దైవ సేవకుడు ఒక కాపరి ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉందనంటే, ఎందుకంటే ఇంత వివరంగా ఎందుకు చెప్పాలంటే, కొంతమంది దైవ సేవకులు అండి ఎలా ఉంటారంటే, కానుకలు ఎవరెవరు ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళ ఇంటికే వెళ్తారు. ఏం చేస్తారండి? కానుకలు ఎవరెవరు ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళ ఇంటికే వెళ్తాడు ఆ దైవ సేవకులు. కొంతమంది ఉంటారు అలాగా. కానుకలు ఏమన్నా విశ్వాసాలు ఉంటారు కదా, గొర్రెలు ఉంటాయి కదండి, ఆ ఇళ్ళకి వెళ్ళరు ఈ పాస్టర్ గారు. వాళ్ళు ఒకవేళ సమస్య ఉందని ఫోన్ చేసిన అలాగే అమ్మా అంటారు, ఫోన్లో చిన్న ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళని దర్శించరు, వాళ్ళని ఆదరించరు, ధైర్యపరచరు, ఆదరించరు. వాళ్ళకి ఏదో కాస్త చేయూతనిచ్చే కార్యక్రమాలు చేయరు. ఉన్నవాడికే పెట్టాడంట, లేనివాడు కూడా ఉన్నవాడికే పెట్టాడంట. అలాగే ఎవరైతే ఎక్కువ కానుకలు ఇస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తారో, వాళ్ళకే ప్రార్థన చేస్తారు, వాళ్ళకే ఏదైనా ఉపకారం చేస్తారు, వాళ్ళకే ఏదైనా చెప్పాల్సిందంటే చెప్తారు, వాళ్ళకే ఏదైనా చేయడానికి చూస్తారు. లేని వాళ్ళు కాస్తంత కానుకలు ఇవ్వలేని వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళ కోసం పట్టించుకోరు. ఇలాంటి కాపరులు చాలామంది ఉన్నారు కాబట్టి దేవుడు చాలామంది కాపరులు ఇలాగ ఉంటున్నారు, వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కాపరు ఎలా ఉండాలి? మా నాన్నగారు మాకు నేర్పించిన విధానం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన గొర్రెల దగ్గరికి వెళ్ళాలి, పరాయి గొర్రెల దగ్గరికి వెళ్ళకూడదు. అది మాకు నేర్పించిన విధానం. దేవుడు మన దగ్గరికి ఎంతమందిని అయితే పంపిస్తున్నాడో, ఎంతమందిని అయితే ఆయన ఆకర్షించాడో ఆ గృహాలకే వెళ్ళాలి. ఆయన కూడా అదే పాటిస్తుంటారు. అక్కడ స్థానిక సంఘంలో ఇక్కడైనా మన చర్చికి వచ్చే వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తారు, పక్క వాళ్ళ ఇంటికి అక్కడికి వేరే చర్చికి వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళరు. మన చర్చికి వచ్చే వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తారు, వారి కోసం నెలకొకసారి దర్శిస్తారు, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు, ఆ సమస్యల కోసం ఆయన ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ మా అమ్మగారికి చెప్తారు, మాకు చెప్తారు. మేము కూడా, మా అమ్మగారు కూడా ప్రతి ప్రార్థనలోనూ జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో పోరాడుతూ ఉంటాం. ఇది విధానం. దైవ సేవకుడికి గొర్రెలకి విశ్వాసులకి మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే పట్టించుకుని పలకరించి పరామర్శించి దర్శించి వారి యొక్క బాగోగుల్లో ధైర్యపరిచి ఇలాంటి సంబంధాన్ని వ్యక్తిగతంగా కలిగి ఉండాల్సిన పరిస్థితిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో వచ్చిన విధానం ఏంటంటే, పాస్టర్ గారు ఆ యొక్క టీవీలో చెప్తూ ఉంటాడు, సంఘంలో అక్కడ మనకు తెర మీద కనిపిస్తూ ఉంటుంది, ఆయన వాక్యం వినిపిస్తుంటుంది, సంఘస్థులందరూ కూర్చొని ఆయన వాక్యం వినేసి కానుకేసి వెళ్ళిపోవటమే. అది అలాంటి మందిరాలు కూడా వచ్చాయి ఇప్పుడు. ఆన్లైన్ ఏ మందిరాలు అండి? ఆన్లైన్ మందిరాలు. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, ఆయన చాలా చోట్ల చర్చిలు కడతారు, ఆదివారం ఆరాధనకు సంఘస్థులందరూ వస్తారు, అందరూ కూర్చుంటారు, ఆయన అక్కడ చెప్తూ ఉంటారు, లైవ్ వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి మందిరంలో పెద్ద టీవీలు పెడతారు, అందులో చూస్తూ ఉంటారు, వాక్యం వింటారు, కానుకేస్తారు, వెళ్ళిపోతారు. వ్యక్తిగత పరామర్శించే కాపరి ఉండడం, అలాంటి సిస్టమ్ దేవుడు పెట్టలా, అలాంటి సిస్టమ్ దేవుడు పెట్టలేదు. ఒకవేళ అలాంటి సిస్టమే దేవుడు ఉంటే ఆకాశమే ఎల్ఈడిలాగా దేవుడు చేయలేడా? ఆకాశం నుంచి దేవుడే మాట్లాడలేడా? అలా మాట్లాడితే అందరూ రక్షణ పొందరా? అది కాదు విధానం. ఆయన యేసుప్రభు, ఒక్క యేసుప్రభువే తన ప్రాణాన్ని పెట్టారు గొర్రెల కొరకు. ఆయన ఒక 12 మందిని సిద్ధపరిచి ఆయన వెళ్ళిపోయారు. ఈ 12 మంది ఒక్కొక్కళ్ళు కొంతమంది శిష్యులను తయారు చేస్తా ఈ రోజుకి ఎంత ఆత్మలను సంపాదించగలిగారు అండ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం. ఆయన కోరుకున్న విధానం ఏంటంటే, కాపరికి గొర్రెలకి వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఏముండాలండి? కాపరికి గొర్రెలకి వ్యక్తిగత సంబంధం ఉండాలి. కాపరి గొర్రెలను కనిపెట్టుకునేవాడుగా ఉండాలి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరికి ఏ సమస్య ఉంది, ఎవరికి గాయాలు ఉన్నాయి, ఎవరికి దెబ్బలు ఉన్నాయి, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని కనిపెట్టుకుని వారి యొక్క పరిస్థితులన్నింటిని బట్టి దేవుని సన్నిధిలో పోరాడేటువంటి సేవకుడిగా, కాపరిగా ఉండాల్సిన అవసరం ఉంది. సంఘస్థులు కూడా ఆ సేవకునికి వెంబడించేవారుగా, సహకరించేవారుగా, ఆయన మాట వినేవారుగా, లోబడేవారుగా ఉండాలన్నట్టు
అప్పుడు ఆయన ఆ గొర్రెలన్నింటికి కూడా సమృద్ధి అయిన పచ్చని ఉన్నటువంటి ప్రదేశాలకి, కడుపు నిండా ఆహారం పెట్టేటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి సమృద్ధి అయిన భోజనం పెట్టేవాడిగా, నీళ్ళ యొద్దకు నడిపించేవాడిగా కాపరి ఉండాలన్నట్టు ఈ వచనం మనకు నేర్పిస్తూ ఉంది. మొదటి మాట కనిపెట్టుకోవడం. చెప్పండి ఏం చేయాలి? కనిపెట్టుకోవడం. మీరు ఇది గమనించాలి. అందరూ కూడా, దూరాన సమీపాన వింటున్న వారు అందరూ కూడా కనిపెట్టుకునే సేవకుడిగా మా సేవకుడు ఉన్నాడా, మా కాపరు ఉన్నాడని గమనించుకోవాలి. అలా కనిపెట్టుకుంటే వాక్యానుసారం అన్నట్టు అండి. అలాగే కొంచెం మనం ముందుకెళ్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు. మొదటగా తన బాహువుతో గొర్రె పిల్లలను ఆయన రొమ్మున ఆనించుకుంటాడు. మీరు గమనించారా మాటలు? ఏమండి, ఆయన దగ్గర స్వయంగా ఉండి మేపుతాడట, తన రొమ్మున గొర్రె పిల్లలను ఎత్తుకుంటాడంట, ఆనించుకుంటాడంట. అంత వ్యక్తిగతంగా ఆ యొక్క శ్రద్ధ గొర్రెల మీద, విశ్వాసుల మీద అంత ఏమంటారు, అంత కనిపెట్టుకునే విధానం ఉండాలన్నట్టు. ఇంకా పాలిచ్చే వాటిని గబగబా వెనకాల కర్రట్టుకుని కొట్టేసి తోలేటట్టుగా ఉండదు, కఠినంగా ఉండదు వ్యవహారం. పాలిచ్చే వాటిని ఆయన ఎలా నడిపిస్తారటండి? మెల్లగా నడిపిస్తారట. అది విధానం ప్రతి కాపరికి కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉందని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, గొర్రెలన్నీ ఒకలాగా ఉంటాయా? ఉండవు. పాలిచ్చే గొర్రెలను మెల్లగా నడిపించాలి. చిన్నపిల్లలను ఏమండి వాటిని ఎత్తుకోవాలి, రొమ్మున ఆనించుకోవాలి, వాటికి అందించాల్సిన ప్రేమను అందించాలి, ఆదరించే కాడ ఆదరించాలి, ధైర్యపరిచే కాడ ధైర్యపరచాలి, ఓదార్చే కాడ ఓదార్చాలి. కొంతమంది కాపర్లు శపిస్తూ ఉంటారు కదండి. కొంతమంది పాస్టర్ గారు ఏం చేస్తుంటారంటే ఆయన మాట వినని వాళ్ళని శపిస్తూ ఉంటారు. మీకు అలాగ అయిపోద్ది భయపెడతా ఉంటారు. అవునా కదా? కొన్ని సంఘాల్లో ఆయన మాటకే భయపడిపోతూ ఉంటారు సంఘస్థులు. అమ్మ బాబాయ్, మా పాస్టర్ గారు అంటే జరిగిపోతుంది, ఆయన నోట్లోంచి మనం శాపనార్థాలు పెట్టించుకోకూడదు అని అల్లిపోతూ ఉంటారు. అలాగున కాక కాపరికి గొర్రెలకి మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఉండాలంటే మెల్లగా నడిపించేటట్టుగా ఉండాలి. పచ్చికగా గల్లే చోటకి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టేటట్టుగా ఆత్మలకి ఉండాలి. వాళ్ళను నీళ్ళ యొద్దకు నడిపించేటట్లుగా ఉండాలి. ఏమంటే ఆ గొర్రెలను మేపాలి, ఆ గొర్రెలను కనిపెట్టుకోవాలి, ఆ గొర్రెలను మెల్లగా నడిపించాలి. అలాగన ఆ కాపరి యొక్క విధులు అలా ఉన్నాయన్నట్టు, ఆ గొర్రెలు ఆ కాపరికి లోబడాలన్నట్టు మొదటి పాయింట్లో మనం గమనించవచ్చు. అలాగున మనం సిద్ధపడాలని నేను ప్రభు పేట మనవి చేసుకుంటూ ఉన్నాను. మంచిది. మొదటి పాయింట్లో ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది గొర్రెలను కనిపెట్టుకుంటా అనే ఒక పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. గొర్రెలు ఆ కాపరికి వెంబడించుట అనేది అందులో రెండు అర్థాలు వస్తాయి. రెండో మాట మనం చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, వారిని ఐగుప్తులో నుంచి విడిపించి కనానుకు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన కనాను దేశమునకు నడిపించుటకును, మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, పెరిజ్జీయులకు, హెవ్వీయులకు, యబూసీయులకు నివాసమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. అండ్ ఇక్కడ సందర్భం ఏంటంటే మోషే గారు గొర్రెలు మేపుకుంటా హోరేబు కొండ మీద తిరుగుతూ ఉన్నాడు. అండి తిరుగుతూ ఉంటే రోజు అటు వెళ్తాడు, రోజు మేపుతాడు, వస్తాడు. ఆ రోజున ఆ పొద కాలిపోతుందంట. ఇదేంటిరా రోజు బాగానే ఉండేది, పొద ఈ రోజున కాలిపోతుంది ఏంటని నిదానించి చూశాడంట. చూస్తే పొద మంటలు వస్తున్నాయి కానీ పొదలో ఆకులు మాత్రం పచ్చగానే ఉన్నాయి. ఇదేమి వింత? ఒకవేళ పొద అంటుకుంది అనుకోండి, పొద కాలిపోతుంది అనుకోండి, ఆకులు పచ్చగా ఎందుకు ఉంటాయి? ఆకులు కూడా మాడి మసి అయిపోవాలి కదా. ఇదేదో చాలా వింతగా ఉందంటే చూద్దామని దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్తే లోపల నుంచి పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నిలబడి ఉన్న ప్రదేశం పరిశుద్ధ ప్రదేశం, నీవు చెప్పులు విడిచి రావాలని చెప్తే ఆశ్చర్యపోయే ప్రభువా నీవెవరు అంటే
నేను పరలోకము నుంచి దిగి వచ్చి ఉన్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి విడిపించి కనాను దేశమునకు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళి నా ప్రజలను విడిపించి వారిని కనాను దేశమునకు నడిపించి నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళి అని చెప్పేసి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క కాపరి ఈ యొక్క గొర్రెల యొక్క సంబంధం ఎక్కడ దాకా అండి? మొదటి పాయింట్లో కడుపు నిండా భోజనం పెట్టాలి, నీళ్ళ దగ్గర నడిపించాలి, కనిపెట్టుకోవాలి. అది మొదటి పాయింట్, గొర్రెలకి కాపరికి మధ్యలో ఉన్న సంబంధం. రెండో పాయింట్ ఎక్కడ దాకా? ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తు అంటే ఏంటండి? లోకం. ఒక వ్యక్తి లోకంలో లోక ఆశల్లో పడిపోయి, లోకంలో పాపంలో మునిగిపోయి, ఇష్టానుసారంగా జీవిస్తూ, తనకు నచ్చినట్టుగా జీవిస్తూ, అన్ని అలవాట్లు చేసుకొని నరకానికి ప్రయాణం అవుతున్న ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చెప్పి ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించి ఐగుప్తు అనే లోకంలోంచి విడిపించి, ఆ వ్యక్తిని విడిపించేశాను కదా అని వదిలేయకుండా ఆ వ్యక్తిని గొర్రెలాగా కనిపెట్టుకుంటా, వాక్యం అనే మేతతో పోషిస్తా, నీళ్ళ యొద్దకు నడిపిస్తా, ఆ వ్యక్తిని ఎక్కడ దాకా నడిపించాలంట? దేవుని ఆజ్ఞ, కనాను దేశము దాకా నడిపించాలనేది దేవుడి యొక్క ఆజ్ఞ. కాబట్టి ఒక కాపరి ఆయనకి ఇవ్వబడిన ఒక గొర్రెను ఐగుప్తు అనే లోకంలోంచి విడిపించడం వరకే కాదు, కానీ విడిపించిన తర్వాత ఆ యొక్క మేత, వాక్యం అనే మేత కడుపు నిండా పెట్టడం, నీళ్ళ ఎదుగు నడిపించడం అంత మట్టుకు మాత్రమే కాదు, కానీ ఈ గొర్రెను ఎక్కడ దాకా నడిపించాలంటండి? కనాను దేశం వరకు నడిపించాలని చెప్పాడు. ఎక్కడ దాకా అండి? కనాను దేశానికి ముందే మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి వదిలేశారా గొర్రెల్ని? వదిలేలా. మోషేకి బదులుగా యెహోషువని అభిషేకించమని చెప్పాడు. యెహోషువ వీళ్ళందరినీ కనాను దేశానికి తీసుకెళ్ళాడు. కాపరి ఖచ్చితంగా ఉండాలా. అది మోషేయా, అది అహరోనా, అది వేరే సంగతి. ఎవరు కాపరి అన్నది వేరే సంగతి. దేవుని నిర్ణయం ఏమిటంటే, లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఐగుప్తులో నుంచి విడుదల చేసి కనాను దేశానికి నడిపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఐగుప్తు అనగా లోకంలో ఉన్న ఒక వ్యక్తిని దేవునిలోకి, రక్షణలోకి నడిపించి అదే వ్యక్తిని గొర్రెగా భావించి నన్ను దేవుడు కాపరిగా పెట్టాడని ఆ వ్యక్తిని వాక్యం చేత పోషిస్తూ, నీళ్లతో పోషిస్తూ ఆ వ్యక్తిని కనిపెట్టుకుంటూ ఎక్కడ దాకా తీసుకెళ్ళాలంటండి? పరలోక రాజ్యమునకు సిద్ధపరచవలసిన బాధ్యత ఈ సేవకుని మీద దేవుడు పెట్టాడు అనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ వ్యక్తిని పరలోక రాజ్యానికి సిద్ధపడే వరకు కూడా వ్యక్తిగతంగా వారిని గమనిస్తూ, ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిచేస్తూ, వారిని కనాను దేశం అనగా పరలోక రాజ్యమునకు దేవుని ఎదుట నిలబెట్టుటకు ప్రయాసపడటమే ఈ యొక్క కాపరిగా నియమించబడిన వారి యొక్క పనిని ప్రభు పేరు నేను మీకు మనవి చేసుకుంటున్నాను. పౌలు గారు అంటాడు, మీరే నా యొక్క అతిశయం. ఆయన ద్వారా రక్షణ పొందిన వారిని ఏమంటాడండి? మీరే నా అతిశయం, మీరే నా కిరీటం. మీరు దేవుని ఎదురు మిమ్మల్ని నిలబెట్టాలని నేను ప్రసవ వేదన పడతా ఉన్నాను. మీకోసం ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ మరలా లోకంలో కలిసిపోతారని నేను కన్నీళ్ళు కరుస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, నన్ను నేను కరిగిపోతున్నాను అంటూ వాళ్ళు ఈ దేవుని ఎదుట నిలబెట్టాలని నేను కోరుకుంటూ మీకోసం తాపత్రయపడుతూ ప్రార్థనలో నేను మిమ్మల్ని సిద్ధపరచడానికి ఇష్టపడతా ఉన్నాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ని బాధలని తిప్పలు ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలను ఎక్కడ సిద్ధపరచాలా? పరలోక రాజ్యమునకు సిద్ధపరచాలి, ఆయన ఎదురు నిలబెట్టాలని నేను ఈ ప్రయాస అంతా పడుతున్నానంటూ చెబుతాడు. కాబట్టి ప్రియులరా, ఒక కాపరికి ఇవ్వబడిన పని ఏమిటంటే, లోకంలో మునిగిపోతున్న, నశించిపోతున్న ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడం, ఆ వ్యక్తిని వాక్యం చేత పోషించడం, నీళ్ళ ఎదుగు నడిపించడం, ఆ వ్యక్తిని కనిపెట్టుకుంటూ ఎక్కడ దాకంట? మరణము వరకు, కనాను వరకు. ఒకవేళ దేవుని రాకడ ముందైతే కనాను వరకు, ఈ కాపరి మరణం ముందైతే మరణం వరకు ఆ గొర్రెనికి పట్ల కన్సర్న్ చూపించాలి, అలా సిద్ధపరచాలి, తాపత్రయపడాలి, వారి కోసం ఆ యొక్క బాధ్యతను తీసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఇప్పుడున్న సేవకులకి అంత బాధ్యత ఉండదేమో, కానీ నా చిన్నతనంలో సేవకులను చూసేవాడిని. సంఘస్థులందరి పేర్లు ఆయన గుర్తుంటాయి, సంఘస్థులు అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన.
ఆయన సంఘంలో ఎవరైనా ఒకళ్ళు ఏదైనా పొరపాటు చేశారు, తప్పిపోయారని తెలిస్తే దుఃఖపడతాడు, కన్నీళ్ళు గారుస్తాడు. ఎంత బాధపడి నేను ఎంత మంచి వాక్యాన్ని బోధిస్తున్నాను, నా బిడ్డలను దేవుని ఎదురు నిలబెట్టాలని సిద్ధపరుస్తున్నాను, ఇలా తప్పిపోయారండి ప్రభువా అని ఏడుస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, భోజనం మానేస్తాడు, బెంగ పెట్టుకుంటాడు సంఘస్థుల కోసం అండి. అందుకనే పాస్టర్లో బాధ్యత కలిగిన పాస్టర్లో 78 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 50-60కే చచ్చిపోతుంటారు. ఎందుకంటే సంఘం మీద బెంగ, సంఘం మీద బెంగ. సంఘస్థులందరూ సిద్ధపడాలని ఉపవాసాలు ఉండి, తిండి మానేసేసి, నిద్ర మానేసేసి, రాత్రులంతా ప్రార్థనలో ఉండి, కన్నీళ్ళు గార్చి, రకరకాల తెగుళ్ళన్నీ సేవకుడికి వచ్చేస్తుంటాయి. చాలామంది సేవకులకి అండి చిన్న వయసులోనే షుగరు, బీపీ ఏంటి ఎందుకు వచ్చేతాయండి? ఉపవాసాలు ఎక్కువ ఉంటారు, సరిగ్గా టైంకి తినరు అండి. కొంతమంది చాలా టైం అంటే టైం చాలా టెన్షన్గా ఉంటుంది, 1 గంటకు తింటారు కరెక్ట్గా అండ్ నేను మొన్న కూడా గమనించాను. 1 గంటకు తిన్నారు, 1:30కి కొన్ని మంచినీళ్ళు తాగారు. అంటే తిన్నప్పుడు నీళ్ళు తాగల, అరగంట పోయి కొన్ని నీళ్ళు తాగారు. ఇంత సిస్టమేటిక్ అనమాట అంతా. టైంకి తినాలి, అరగంట పోయి కొంచెం నీళ్ళు తాగాలి, మళ్ళీ 1 గంట పోయి మళ్ళీ కొంచెం నీళ్ళు తాగాలి, స్వీట్ తినకూడదు, ఏది ఇచ్చినా ఇది పచ్చడి తినకూడదు, బీపీ పెరుగుతుంది, స్వీట్ ఇస్తే షుగర్ పెరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు, ఎంత ఎంత కండిషను, చాలా కండిషను అండి. అలాగ ఉంటారు చాలామంది వ్యక్తులు. కానీ పాస్టర్ గారికి అలాగే ఉండే అవకాశం లేదు. ఉపవాసాలు ఉంటాడు, ఎప్పుడు తింటాడో తెలియదు, రాత్రులు తింటాడు, అర్ధరాత్రి తింటాడో, ప్రార్థనకి 3-5 తింటాడో, తిండో సగం తింటాడు, సగం ఆకలి పెట్టుకుంటాడు, నిద్ర వచ్చేద్దని ప్రార్థనలో ఉంటాడు, చేతులు ఎత్తాడు, కన్నీళ్ళు గారుస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, జాగరణలో ఉంటాడు. అందుకనే 50-60కే రకరకాల వ్యాధులు, సమస్యల చేత చనిపోతుంటారు. కానీ వాళ్ళ యొక్క ఆశ, వాళ్ళ యొక్క కోరిక, అపోస్తలులందరినీ మీరు చూడండి, దేవుని శిష్యులందరినీ మీరు చూడండి, వారు అండి దేవుని ప్రజల కొరకు చాలా ప్రయాసపడి హతసాక్షులు అయిపోయారు. అందరూ కూడా ఏమైపోయారండి? హతసాక్షులు అయిపోయారు. కానీ సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరిచారని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పాయింట్ కనిపెట్టుకోవడం, రెండవ పాయింట్ అంతము వరకు నడిపించడం. ఏంటండి? ఏంటి మళ్ళీ చెప్పండి? అంతము వరకు. అయితే ఈయన మరణం వరకు, లేకపోతే ఆయన రాకడ వరకు అప్పగించబడిన గొర్రెలను దేవుని కొరకు సిద్ధపరచడం, నడిపించడం, కనాను వరకు నడిపించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క యాత్రలో విశ్వాసులైనటువంటి గొర్రెలుగా పోల్చబడినటువంటి మనం ఏం చేయాలి అనేది మనం కనుక ఆలోచన చేస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, కాపరి స్వరాన్ని వినటం నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? కాపరి కనాను వరకు నడిపించాలంటే గొర్రెలు కాపరి స్వరాన్ని వినాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును, వాటిని వెలుపలికి నడిపించును. వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఈ పాయింట్లు చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులైన మిమ్మల్ని దేవుడు గొర్రెలతో పోల్చిన కారణం చేత మీరు పాస్టర్ గారి స్వరాన్ని వినటం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? పాస్టర్ గారి స్వరాన్ని వినటం నేర్చుకోవాలి. పాస్టర్ గారు పేరు పెట్టి పిలుస్తాడట. పాస్టర్ గారి స్వరాన్ని గొర్రెలు వినటం నేర్చుకోవాలంట. వేరే పాస్టర్ గారు వచ్చి, వేరే కాపరి వచ్చి పిలిస్తే ఆ గొర్రెలు వెళ్ళవు. ఈ కాపరి ఎలా పిలుస్తున్నాడు గొర్రెలని, ఆడు దొంగోడు అలా చూస్తూ ఉంటాడు. ఈయన వచ్చి వాటిని పిలుస్తాడు కదా పేరు పెట్టి. ఆ పిలిచినప్పుడు గొర్రెలన్నీ వెనకాల వచ్చేస్తాయంట. ఈయన వెనకాల 2-3 రోజులు చూసి ఆడు కూడా ఈయన లేనప్పుడు వచ్చి ఈయన ఎలా పిలుస్తున్నాడు అచ్చం అలాగే పిలిచాడంట. కానీ ఒక గొర్రె రాలేదంట. ఎందుకు వస్తాయి? మా కాపరి స్వరం మాకు తెలుసు, నువ్వెవడో మాకు తెలరా అని ఈడు ఎన్ని అసలు వేసినా ఒక గొర్రె రాలేదంట. అలాగున కాపరి స్వరాన్ని వినాలి, కాపరిని వెంబడించాలి. ఏం చేయాలండి? కాపరిని అనుసరించాలి, కాపరిని వెంబడించాలి. ఇవి విశ్వాసులుగా మనందరం పాటించవలసిన బాధ్యత ఉందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాపరిని వెంబడించకపోతే గొర్రెలను సిద్ధపరచలేడు కాపరి స్వరాన్ని వినకపోతే ఏమండి గొర్రెలను కనాను వరకు నడిపించలేడు. మోషే గారు ఏదైనా చెప్తే వినేవారెల్లో? మోషే గారు ఏమైనా చెప్తే ఇశ్రాయేల్ జనాంగం వినేవారా?
ఆయన ఒకటి చెప్తాడు, వీళ్ళు ఒకటి చేస్తారు కదా అండి. ఆయన చెప్పినట్టు చేయరు, వీళ్ళ వేరే సిద్ధాంతం. ఆ మోషే ఏమాయనో మాకు తెలీదు, మేము మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోతాం అని తిరగబడిపోతున్నారు. మాకు మాసం కావాలని తిరగబడిపోతున్నారు. మాకు కీరకాయలు దోసకాయలు లేవని తిరగబడిపోతున్నారు. మోషేనే రాళ్ళు రూపు చంపేయడానికి సిద్ధపడిపోతున్నారు అండి. కాపరి చెప్పినట్లుగా గొర్రెలు వినట్లా. చరిత్ర మనకేం చెప్తుందంటే గొర్రెలు తిరుగుబాటు చేసే స్వభావాన్ని కలిగి ఉన్నట్టు చెప్తుంది చరిత్ర అండి. అలాగనే మనం సంఘంలో తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉండకూడదు, ఎదిరించేవాళ్ళుగా ఉండకూడదు. ఎంబ్రే అనేవారు మోషేని ఎదిరించి భ్రష్టులు అయిపోయారని రాశాడు. మోషే మీద సనుక్కుని చాలామంది చనిపోయారని రాశాడు. మోషే మీద తిరుగుబాటు చేసి చాలామంది నశించిపోయారని రాశాడు. ఏమండి, చాలా చాలా ఉదంతాలు రాసి పెట్టాడు. కాపరి స్వరాన్ని వినాలి. ఏం చేయాలండి? కాపరి స్వరాన్ని వినాలి, కాపరికి లోబడాలి, కాపరిని వెంబడించాలి. అప్పుడు ఆ కాపరి కనాను వరకు గొర్రెలను నడిపిస్తాడు. ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూసినప్పుడు కాపరి సర్వసత్యములోనికి నడిపించాలంట. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఏమీ చెప్పడు, ఏదైతే యేసు ప్రభువు చెప్పాడో వాటినే మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పాడు. ఏమండి, కాబట్టి ప్రియులరా, మనము దేవుని గొర్రెలంగా కాపరి స్వరాన్ని వినేవారుగా ఉండాలి. కాపరి సర్వసత్యములోనికి మనలను నడిపించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాను. మొదటగా సత్యం అంటే యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. యేసు ప్రభు గురించి తెలియపరచాలి విశ్వాసులకి. యేసు ప్రభు గురించి అనుభవపూర్వకంగా వారిని నడిపించాలి. తర్వాత సర్వసత్యములోనికి నడిపించాలి అని చెప్తా ఉన్నాడు అండి. కాబట్టి భక్తులు సర్వసత్యంలోకి నడిపించబడ్డారు. ఇక్కడ చాలా పెద్ద భక్తుడిని నేను సూపరు అనుకున్నటువంటి యోహాను గారు అండి, మంచి ప్రార్థనాపరుడు, ఆత్మచేత పరలోకానికి కొనిపోబడినవాడు, అక్కడ ఉన్నవన్నీ చూసి ప్రకటన గ్రంథం రాసినవాడు. అక్కడ యేసు ప్రభుని చూశాక అండి చచ్చిన వాళ్ళకి పడిపోయాడంట. ఎలా పడిపోయాడంటే చచ్చిన వాని వల్లే పడిపోయాను అంటాడు. అంటే ఇక్కడ యేసు ప్రభుని చూసినవాడే కదా ఆయన, ఇక్కడ యేసు ప్రభుని చూసినవాడే, యేసు ప్రభుతో ఉన్నవాడే, యేసు ప్రభుతో తిరిగినవాడే. కానీ పరలోక రాజ్యంలో యేసు ప్రభు మహిమ, ఆయన యొక్క ప్రకాశం చూసిన తర్వాత చచ్చిన వాళ్ళగా పడిపోయాడంట. సర్వసత్యంలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. నువ్వు మహాప్రభుడవు, నువ్వు మహామహిమ కలిగిన వాడు, నేను ఎంత ప్రభు అని మన స్థితి మనకు అర్థమైతే కాళ్ళ మీద పడిపోతాం. అబ్రహాం గారు అంటాడు, నేను బూడిద వంటి వాడు అంటాడు. ఏంటండి, బొగ్గులు కూడా కాదంట, కట్టెలు కూడా కాదంట. కట్టెలు బొగ్గులు అవుతాయి, బొగ్గులు బూడిద అవుతాయి అండి. నేను బూడిద లాంటి వాడిని అంటాడు. అంటే ఆయన స్థానం, ఆయన ఎదుట ఏంటో ఆయనకి అర్థమైపోయింది మ్యాటర్. సర్వసత్యంలోకి వెళ్తే మనం ఏంటో మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం అనుకుంటాం, నేను చాలా ప్రార్థన పరురాలని, నేను చాలా వాక్యం ఎక్కువ చదువుతాను, నేను చాలా భక్తి పరురాలని, నాలాగా భక్తి చేయబడి ఎవరు లేడు, మా సంఘంలో నేనే సూపరు అనుకుంటాం మనం. సర్వసత్యంలోకి వెళ్తే ఆయన మహిమ కనపడితే ఏమండి, అప్పుడు మనం బూడిదో లేకపోతే పాదాలను పడిపోయి సచ్చినలాగా ఉంటామో ఏదో జరుగుతుంది అండ్ మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి కాపరి విశ్వాసులను సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడిపించేటట్లుగా ఉండాలని చెప్తున్నాడు. మొదటి పాయింట్ కనిపెట్టుకోవటం, రెండో పాయింట్ అంతం వరకు నడిపించడం. ఇందులో కొన్ని మాటలు నేను చెప్తూ ఉంటాను, మీరు అన్నీ రాసుకోండి, ధ్యానం చేయండి, అలాగున్న సిద్ధపడటానికి ప్రయత్నం చేయండి. అండ్ మూడో మాట మనం చూసినట్లయితే నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణం చేశారంట, యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. పగలేమో మేఘస్తంభముగా ఉన్నారంట, రాత్రి ఏమో అగ్నిస్తంభముగా ఉన్నారంట. వారికి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయనే అరణ్యములో ఏమండి అద్భుతమైనట్టుగా తోడుగా ఉండి నడిపించాడని చెప్పేసి అక్కడ రాయబడతా ఉంది. ప్రియులరా, ఈ యొక్క యాత్రలో లోకంలోంచి వేరుపరచబడి కనాను దేశంగా పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుతూ ఒక కాపరిని కలిగి ఉండి ఆ కాపరిని వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రయాణంలో కష్టాలు రావని వాక్యం చెప్పలా, ఇబ్బందులు రావని వాక్యం చెప్పలా, సమస్యలు రావని వాక్యం చెప్పలా. ఏమండి, ఈ ప్రయాణం ఎడారి ప్రయాణం. ఏం ప్రయాణం అండి? ఎడారి ప్రయాణం, అరణ్య ప్రయాణం. అరణ్యంలో నీరు ఉండదో, నీడ ఉండదు, చెట్లు ఉండవు, ఏముండవు. ఎండ పగల టైంలో ఎండకి చచ్చిపోతారు, అంత ఎండగా హెత్తుంటుంది. రాత్రులు చలికి చచ్చిపోతారు, అంత చలి చేస్తుంటుంది. ఏమండి, ప్రయాణం ఎడారే.
కానీ ఈ ప్రయాణంలో దేవుడు అద్భుతంగా కాపుదల ఇచ్చి నడిపిస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీవు ఐగుప్తు అనగా లోకాన్ని విడిచిపెట్టగలిగితే, దేవుని దాసుని వెంబడించే మనసు నీకుంటే, ఆయన చెప్పినట్టుగా ఆయన స్వరాన్ని వినే మనసు నీకుంటే, ఈ యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినా అండి నిన్ను దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎడారిలో ప్రయాణం చేస్తున్నారండి, పగలైందండి, ఎండ వచ్చిందండి, ఎండ ఎంత కూడా తగలకుండా దేవుడు ఏం పంపిస్తున్నాడంట, ఆయన ఒక మేఘస్తంభం లాగా వాళ్ళ పైన ఉంటున్నాడంట. అంటే ఇప్పుడు ఇవాళ ఎలాగుందండి వాతావరణం? చల్ల చల్లగా మేఘం అంతా ఆవరించి ఉంది. అసలు ఇంత చెమట రాలేదు ఇంత ఇవాళ అండి. నిన్న చూస్తే యాసకాలం లాగా ఉంది నిన్న కదా, చాలా భయంకరంగా చెమటలు సొక్క మొత్తం తడిసిపోయింది నిన్న. అలాగ ఉంది నిన్న వాతావరణం. ఆయన ఎండ ఎంత కూడా తగలకుండా, చెమట పట్టకుండా మేఘస్తంభముగా అడ్డంగా ఉండి వాళ్ళకి చెమట రాకుండా చల్లగా ఎడర్లు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాడంట. చీకటి పడింది కదా, రాత్రి చలి వచ్చేది కదండి, ఆ చలికి అగ్నిస్తంభంలాగా అటువైపు ఇటువైపు ముందు వెనకాల అగ్నిస్తంభంలాగా ఉంటే ఆ స్తంభం అంతా మండిపోతుంటే లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి ఏండి? ఎచ్చగా ఉంటుంది శుభ్రంగా. రాత్రులు ప్రయాణం ఆపుతలేదు, రాత్రులు వెళ్తున్నారా, పగలు వెళ్తున్నారా, 24 hours ప్రయాణంలో ఉంటున్నారు. కానీ రాత్రులేమో చలి ఎత్తలేదు, పగలేమో ఎండ తగులుతలేదు. మరి ఎలాగ వెళ్తారయ్యా? తిండి ఎలాగయ్యా అంటే, ఎడారిలో ఏముంటుందండి? ఇసుక ఉంటుంది. ఏముంటుందండి? ఇసుక ఉంటుంది. ఇసుకలో మరి భోజనం పెడితే ఇసుకతో పాటు తింటారా? తినరు. ఎంత మహాదేవుడు, ఎంత జ్ఞానము కలిగిన దేవుడు. ఆ వాక్యాలు చదువుతూ ఉంటే మనకి ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. ముందంట మంచు పంపించోడంట దేవుడు. ముందేం పంపించోడంటండి? ఆ వాక్యాలన్నీ నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ముందు మంచు పంపిస్తాడంట దేవుడు. ఇది ఇసుక అనుకోండి, ఇది మా పాదాల దగ్గర. ఇక్కడ నుంచి ఇంత లెక్క మంచు పడుతుంది అనమాట. అంటే మంచు గడ్డలు పడతాయి, అది ఐస్ అనమాట. ఇంత మంచు పడిన తర్వాత అప్పుడు మన్నా పడుతుంది. ఇంత లెక్క ఇక్కడ నుంచి ఇంత లెక్క మన్నా పడుతుంది. ఇశ్రాయేల్ ఎంత వరకు ఉన్నారో అంత అలా అంత లెక్క ఆ ఇసుకలో అలాగా ముందు మంచు పడుతుంది, ఆ మంచు మీద మన్నా పడుతుంది. ఈ మన్నా పైన మళ్ళీ మంచు పడుతుంది అండి. ఆయన ఏర్పాట్లు చూడండి. ఇసుకలో ఇంత మంచు పడితే పొద్దున్నే తెల్లారకు లెగుతారు కదా, ఇలా తెల్లారిన తర్వాత భోజనం ఆ 10 గంటలకి తిందామని ఇలా ప్రయాణం వెళ్తానే భోజనం కోసం ఆగుతారు కాసేపు. ఆ మేఘం ఆగితే ఆగాలి, వెళ్ళాం. మేఘం వెళ్తేనే వెళ్ళాలి, అది సిస్టమ్, ఆయన పెట్టిన సిస్టమ్. మేఘం ఆగింది, ఆగారు. ఉదయం 10 అయింది అనుకుందాం. అప్పుడు వీళ్ళు ఆ ఎండ ఆ మంచు మీద పడేలాగా ఏర్పాటు ఉంటుందంట. వీళ్ళ మీద పడదు కానీ దాని మంచు మీద పడుతుంది. ఎండ మంచు మీద పడగానే పైన పడ్డ మంచు కరిగిపోద్దంట. కరిగిపోయినప్పుడు ఏం కనపడుతుంది? వాళ్ళకి మన్నా కనపడుతుంది. ఎవరి మట్టుకల్లా వెళ్ళి వాళ్ళ గుడారం పక్కనే అలాగా ఒక ఓమెరు నిండా ఆ మన్నా ఇలాగ నిండా తీసుకుని ఎవరి మట్టుకల్లా తెచ్చేసుకుంటాం. ఒకటి తెచ్చేసుకుని లోపలికి వచ్చాక దాన్ని పిండి చేసుకోవాలి. ఏం చేయాలండి? పిండి చేసుకుని రొట్టె చేసుకుని శుభ్రంగా తింటమే, రొట్టెలు తింటమే. ఎక్లసిన ఆహారం, పరలోకము దేవదూతలు తినే ఆహారం మన్నానే దేవుడు పంపిస్తూ ఉండేవాడు అంటండి ప్రతిరోజు. ఇప్పుడు కిందన్న మంచు ఏండి, కిందన్న మంచును దాటి ఇసుక దాకా వెళ్ళిపోద్దా గిన్ని? ఇలా తీసాడు మన్నానే. ఈ మన్నతో పాటు వస్తే కిందన్న మంచు కూడా ఏమన్నా కలవచ్చు, కానీ ఇసుక కలుతుందా? అసలు కలదు. ఆ మంచు ఒకవేళ వచ్చినా వీళ్ళు తీసుకెళ్ళి దాన్ని పిండి చేసే లోపల కరిగిపోద్ది కదా. ఎంత ఏర్పాట్లు చేశాడు చూడండి దేవుడు. చెమట పట్టకుండా మేఘస్తంభముగా, చలి రాకుండా అగ్నిస్తంభముగా, ఆహారానికి లోటు లేకుండా. అరణ్యంలో ఏం దొరుకుతుందండి? చెట్ట, ఏమన్నా పండు, పొలమా, ఏమన్నా ఒక నదే, ఏముంటుందండి? ఏముండదు. నీరు ఉండదు, నీడ ఉండదు, ఏముండదు. కానీ తింటాగే లోటు లేదు. ఎక్లేసిన రొట్టెలు తినేస్తున్నారా? తాగుతాకి వాళ్ళతో పాటు ఒక బండను పంపించాడంట. ఆ బండ కూడా వాళ్ళతో పాటు వచ్చేస్తుందంట. ఆ బండతో మాట్లాడమంటున్నాడు మోషేని. మాట్లాడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి, అందులో నుంచి నీళ్ళు తాగేస్తామే. సమృద్ధి ఎన్ని లక్షల మంది ఉన్నా దాని దగ్గరికి వెళ్ళి తాగుతామే. ఇక వీళ్ళకే అలసిపోవాలి, కానీ బండకేమీ ప్రాబ్లం లేదు, నీళ్ళు వస్తానే ఉన్నాయి. వీళ్ళతో పాటు అది కూడా వచ్చేందంట. ఏమి ఏర్పాట్లు చేశాడండి ప్రభు అరణ్యంలో. అలాగే మన ప్రయాణంలో కూడా కష్టాలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, శోధనలున్నా, ఎన్నున్నా ఆయన మనలను ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ సమస్యల్లోనే నీకు తోడుగా ఉంటాడు. నీకే కొరత రాకుండా నిన్ను నడిపిస్తాడు కనాను దేశం వరకు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియులారా, 3వ పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనకి కాపరిగా ఉంటే, ఆయన నియమించిన ఒక పాస్టర్ గారు మనకు తోడుగా ఉంటే, ఆయన స్వరం వినే గొర్రెలుగా మనం ఉంటే, ఆయన వెంబడించేవారుగా మనం ఉంటే, ఈ యొక్క పరలోకానికి సిద్ధపరచబడే ఈ యాత్రలో, అరణ్య యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం జయించుకుంటాం, ముందుకు వెళ్ళిపోయే ఏర్పాట్లు ప్రభు చేస్తాడని
ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ ఏర్పాట్లు చేయడానికి ఒక దూతను ముందుగా పంపిస్తాడంట. ఏం చేస్తాడంటే అండి, చూడండి ఆ మాట 32:34, నీకు ముందుగా దూత వెళ్ళును అన్నాడు. ఎవరు వెళ్తారంటే అండి, మనకి నడిపించము, ఇదిగో నా దూతని ముందుగా. అబ్బాబ్బాబ్బా, ఏమి ఏర్పాట్లు చేశాడండి. ఆయనే మేఘస్తంభంగా ఉంటున్నాడు, ఆయన అగ్నిస్తంభంగా ఉంటున్నాడు, ఆయనే నీళ్ళిచ్చే బండగా ఉంటున్నాడు, ఆయనే ఏమండి మన్నాను కురిపిస్తూ ఆహారం ఇస్తూ ఉన్నాడు. మరలా ఆయనే నీకు ముందుగా నా దూత వెళ్ళును అంటున్నాడు. ముందు మళ్ళీ ఎవరు వెళ్తున్నారంటే అండి, దేవుని దూతలు వెళ్ళి ముందు అండి అంతా చూసుకుంటున్నారంట, ఏమి ఆటంకాలు లేకుండా. ఏమి ఏర్పాట్లండి ప్రియులారా. మనం దేవుని పైన విశ్వాసం ఉంచి లోకం నుంచి బయటపడి దేవుని యందు నమ్మకం ఉంచి రక్షణ పొంది ఒక సేవకుణ్ణి కాపరిగా కలిగి ఉండి కనాను దేశానికి సిద్ధపరచబడుతూ ముందు కొనసాగుతూ వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు ఎదురొచ్చినా ప్రభు మనకు తోడుగా ఉంటాడు, మనకు ముందుగా దూతను పంపిస్తాడు. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమీ అనుమానం పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి కాపరిని వెంబడించేవారుగా, కాపరి స్వరాన్ని వినేవారుగా, లోబడేవారుగా, ఏ కష్టం వచ్చినా భయపడకుండా వెళ్ళగలిగిన ఆ యొక్క నమ్మకాన్ని దేవుడు మనకు కల్పిస్తూ ఈ యొక్క చరిత్రనంతా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకో మాట, ద్వితీయోపదేశకాండం 20:9 మిమ్మల్ని నడిపించుటకు మీకు సేనాధిపతులను నియమించాలంటాడు. మనల్ని అందరిని నడిపించడానికి నాయకులు జనులతో మాట్లాడి చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమించాలన్నాడు. ఏమండి, ముందేమో కాపరు వెళ్తాడంట. ముందెవరు వెళ్తారంట అండి, ముందేమో కాపరు వెళ్తాడు. జనులందరూ కాపరుని వెంబడిస్తూ ఉంటారు. మరి వెనకాల నుంచి ఎవడన్నా వచ్చి, ముందేమో దేవుని దూత వెళ్తూ ఉంటారు, వెనకాల నుంచి ఎవడన్నా వచ్చి అటాక్ చేయకుండా ఎవరిని నియమించాలంటండి, సేనాధిపతులను నియమించాలంటండి. ఈ వెనకాల చుట్టూ ఈ యొక్క మొత్తం ఈ ప్రజలకు చుట్టూ ఎవరుంటారో సేనాధిపతులు కాపలాగా ఉంటారు, కనిపెట్టుకుంటూ ఉంటారు. ఆ యొక్క కాపరి ముందు వెళ్తుంటాడు, ఆయన వెంబడిస్తూ ఉంటారు. ఇలా చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట అండి. సేనాధిపతులు ఉంటారు. ఎవడన్నా వచ్చి సేనాధిపతిని దాటి కానీ గొర్రె దగ్గరికి వెళ్తాక లేదు. ఈ సేనాధిపతులు ఎంత తక్కువలా అండి. ఒక దావీదు పక్కన ఉండే సేనాధిపతులు యోవాబు, ఆషాహేలు, ఒక్కొక్కడు అండి ఒక్కొక్క రాజ్యాన్ని గెలుచుకొచ్చేసి అంత సేనాధిపతులు. ఎవడన్నా యుద్ధానికి వస్తే ఆ రాజ్యం మొత్తం మీదకి ఒక్కడో అండి యోవాబేలుకి గెలుచుకొచ్చేసేవాడంట. ఒకడు 800 మంది చంపుకొచ్చేసేవారంట, 700 మంది చంపుకొచ్చేసేవారంట. అలాంటి వాళ్ళు సేనాధిపతులు మామూలు వాళ్ళు కదండి అలా. అందుకనే సంఘంలో కూడా ఏమండి సేవకుడు కాపరిగా ఉన్నప్పుడు సేవకుడు కొంతమంది ప్రార్థనా పరులను పెద్దలుగా పెట్టాలి. ఎలా పెట్టాలండి, కొంతమంది ప్రార్థనా పరులను పెద్దలుగా పెట్టాలి. ఈ పెద్దలు మందను కాచుకుంటూ ఉండాలి. ఏం చేయాలండి, సంఘంలో పలానా ఆవిడని పెద్దగా పెట్టాం, అమ్మా సంఘంలో కొంతమందిని పెద్దగా పెట్టామని ప్రకటించి అభిషేకించినప్పుడు ఆ పెద్దలు సంఘాన్ని కాచుకుంటూ ఉండాలి. ఏం చేయాలండి, సంఘాన్ని కాచుకుంటూ ఉండాలి. సంఘం మీదకి శత్రువు రాకుండా ప్రార్థనలో ప్రార్థనా పరులుగా పోరాడే పాస్టర్ గారికి తోడుగా కనిపెట్టుకునేవారుగా ఉండాలి. అది పెద్దల పని. ఏదైనా మీటింగ్ ఉందని ప్రకటించాం అండ్ ఆ మీటింగ్కి ఆ పెద్దల బాధ్యత తీసుకోవాలి. సంఘస్థులందరినీ ఒకసారి రౌండ్ వేయాలి. ఆ మీటింగ్కి రమ్మనమని ప్రోత్సహించాలి. 1-2 సార్లు గుర్తు చేయాలి. ఏమేమి అవసరాలు ఉన్నాయో ఈ పెద్దలు చూసుకుంటూ ఉండాలి. అండి అయ్యా మేము మమ్మల్ని 2-3 పెద్దలుగా పెట్టారు కదా, మేము పలానా పని మేము చూసుకుంటాం, ఇంకో పని ఆవిడ చూసుకుంటుంది, ఇంకో పని మేము చూసుకుంటాం అని పెద్దలు ఏమండి ఈ యొక్క సంఘ బాధ్యతలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి, బాధ్యతలు తీసుకోవాలి. ఒక సంఘం ఉందంటే సంఘంలో ఫుడ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఏం కమిటీ అండి, ఫుడ్ కమిటీ. ఎప్పుడైనా మందిరంలో భోజనం పెట్టాలంటే ఆ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా భోజనం వ్యవహారాలన్నీ మిగతా వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఒక 2-3 పెడతారు, ఆ 3 ఫుడ్ వ్యవహారం వాళ్ళు చూసుకోవాలి. పరిచారకులను పెడతారు, అంటే వడ్డించేవాళ్ళు. ఆ వడ్డించే పనులు వాళ్ళే చేయాలి, ఇంక వేరే వాళ్ళు చేయకూడదు. ప్రార్థనా పరుల టీం ఉంటుంది, వాళ్ళు ప్రార్థన చేస్తుండాలి ఎప్పుడు ఎల్లప్పుడూ అండి. ఇలాగ ఒక సంఘం అన్నప్పుడు ఆ సంఘంలో ఫుడ్ కమిటీ ఉంటుంది, ప్రార్థనా పరుల కమిటీ ఉంటుంది, పరిచారకుల కమిటీ ఉంటుంది ఏమండి. ఇలా ఎవరి పనులు అలా చేసుకుంటూ ఉండాలి. ఇలాగన సంఘాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి ఏమండి. దేవుని రాజ్య విస్తరణలో ప్రయాసపడుతుండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, పోరాడే వ్యక్తులుగా ఉండాలి. ఆ పాస్టర్ గారు చూసుకుంటాలే, అది కాదు విధానం. సేనాధిపతులు ఉండాలి సంఘంలో. ఏముండాలండి,
సేనాధిపతులు ఉండాలి సంఘంలో. ఒక రాజ్యం సురక్షితంగా ఉండాలంటే రాజుగారు ఒక్కడి వలన అవదా. రాజుగారు పోరాడతాడు. రాజుగారు వెనకాల ఎవరు ఉంటారో? సేనాధిపతులు ఉంటారు, సైన్యం ఉంటారంటరా. ప్రతి విశ్వాసి సైన్యంలో భాగంగా పోరాడే ప్రార్థనా పరులుగా ఎదగాలి. ఇందులో మధ్యలో సేనాధిపతులు ఉండాలి. శత్రువు రాకుండా, శత్రువు దాడి చేయకుండా గొర్రెల మీద అటు పాస్టర్ గారు ఇటు సేనాధిపతులు కాసుకుని కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకేమైనా అర్థమైందో లేదో, అర్థమైందంటారా? పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటాడు, అలా కాదు. పాస్టర్ గారు చేస్తాను ఉంటారు. సంఘంలో పెద్దలు కూడా ఏం చేస్తుండాలి? అన్ని విషయాల మీద గ్రిప్ ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థన చేయమన్నప్పుడు శుక్రవారం అన్ని విషయాలు టచ్ చేసుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళని నేను కొంతమందినే చూస్తున్నాను. అందరూ చేయలేకపోతున్నారు. ప్రార్థన చేయడం అంటే మోకరిస్తున్నారు, ఒక 5 నిమిషాలు చేసేటికి ఆమెను అంటున్నారు. కొంచెం పెరగాలి, ప్రార్థన పెరగాలి. అన్ని సమస్యల మీద ప్రార్థన చేసే గ్రిప్ రావాలి. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, పలానా వాళ్ళకి కుమారుడికి సర్టిఫికెట్ మారాలంట, సహాయం చేయండి. పలానా వాళ్ళ కుమారుడికి ఉద్యోగం రావాలి, సహాయం చేయండి. పలానా వాళ్ళ కుమార్తె వెన్నుపూస సమస్య ముట్టండి, స్వస్థపరచండి. పలానా వాళ్ళ బిడ్డలు రక్షణ పొందాలి, సహాయం చేయండి. పలానా వాళ్ళ పిల్లలకి వివాహ విషయంలో కృప చూపించండి. పలానా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, సీటు రావాలని చెప్పారు, సీటు వచ్చేలా సహాయం చేయండి. ప్రభువా, ఇది సమస్య, ఇది ప్రాబ్లం, అన్నీ టచ్ చేసుకుంటూ ప్రార్థన చేయాలి. 5 నిమిషాలు సరిపోదు, 10 నిమిషాలు అవుద్ది, పావుగంట అవ్వచ్చు, పర్వాలేదు. అందుకని శుక్రవారం పెట్టాం. ఒక పావుగంట ఎక్కువైనా పర్లేదు. అన్ని విషయాల మీద గ్రిప్ ఉండి ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా ఎదగాలి, సైన్యాధిపతులు అవ్వాలని నేను మనవి చేసుకుంటున్నాను. స్తోత్రం చెబుదాం అనిపిస్తే చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట ఏమిటంటే, మొదటి మాట కనిపెట్టుకోవడం, 2వ మాట అంతం వరకు నడిపించడం, 3వ మాట ఏమండి, దేవుడు తోడుగా ఉంటాడు మనకి. ఏముంటాడండి? ఈ యాత్రలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మేఘస్తంభంలాగా తోడుంటాడు, అగ్నిస్తంభంలా తోడుంటాడు. ఏమండి, పోషణకర్తగా మన్నాను పంపిస్తుంటాడు, దాహం తీర్చడానికి బండగా ఉంటాడు. ఏమండి, ఉంటూ ఏం చెప్తున్నాడంటే సైన్యాధిపతులుగా ఎదగండి అని చెప్తున్నాడు. ఎలాగంటే సైన్యాధిపతులుగా ఎదగమని చెప్తున్నాడు. మీ పని మీరు చేస్తానండి, నా దూతను మీకు ముందుగా పంపిస్తానని చెప్తున్నాడు. ఇన్ని ఏర్పాట్లు ఆయన చూస్తున్నాడు. మనకు చెప్పింది సైన్యాధిపతులుగా ఎదగమని చెప్తున్నాడు, అంతే. ఆ మాత్రం మనం నేర్చుకుంటే సరిపోద్దని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట ఏమిటనగా ప్రియులరా, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును బోధించు నేర్పును. ఏమండి, ఇప్పుడు ఈ యొక్క కాపరి ఈ యొక్క గొర్రెలను ఎలా నడిపించాలయ్యా అంటే న్యాయ విధులను బట్టి నడిపించాలి. ఎలా నడిపించాలండి? ఎలా బడితలు నడిపిస్తా కుదరదు. ఎలా నడిపించాలంట? న్యాయ విధులను బట్టి నడిపించాలి. ఈ కాపరి కూడా న్యాయంగా బతకాలా, ఈ కాపరి కూడా న్యాయంగా సంపాదించాలా, ఈ కాపరి కూడా యథార్థంగా ఉండాలా. తనకి అప్పగించబడిన గొర్రెలకు కూడా ఏమి నేర్పాలి? న్యాయ విధులను నేర్పాలి. ఎవరైనా ఒక విశ్వాసి వడ్డీ వ్యాపారం చేస్తున్నారనుకోండి, అమ్మాయి తప్పు, కరెక్ట్ కాదు, దేవుని వాక్యం అలా చెప్పట్లేదు, ఇది మానేయ్ అని చెప్పాలంటే ఈయన చేయకుండా ఉండాలి కదా. ఈయనే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, విశ్వాసులకి మీరు వడ్డీ వ్యాపారం చేయకుండా చెప్తాడేటి, ఏం చెప్పడం. ఈయనే ఏమండి అన్నిటిలోనూ పాల్గొంటున్నాడు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పడం, మీ పని మీరు చేసుకోండి, మా ప్రార్థనకు వస్తే చాలు అంటాడు. ఏమండి, కాబట్టి న్యాయ విధులను బట్టి గొర్రెలను నడిపించాలి అన్నాడు. న్యాయ విధులు ఉన్నాయి. ఆయన న్యాయవంతుడు, న్యాయంగా మాట్లాడతాడు దేవుడు, న్యాయంగా తీరుస్తాడు, న్యాయంగా ప్రవర్తిస్తాడు, న్యాయంగా ఏమైనా నడుచుకుంటాడు. ఆ కాపరిని కూడా అలా సిద్ధపరుస్తాడు, విశ్వాసులను కూడా అలా నడిపించమని చెప్తున్నాడు. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది క్రమం, ఏది అక్రమం, ఏది కరెక్టు, ఏది తప్పు అన్నీ కూడా విశ్వాసులకు చెప్పి వారిని అపవిత్రతలోంచి పవిత్రతలోనికి అండి ఆ యొక్క వాళ్ళని నడిపించవలసిన బాధ్యత, న్యాయ విధులను బట్టి నడిపించాల్సిన బాధ్యత సేవకునికి ఉందని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు, మీరు ఒక స్థలం కొనుక్కున్నారు, దానికి ప్రార్థన చేయమన్నారు, శంకుస్థాపన చేయమన్నారు. చాలామంది పిలుస్తుంటారు, నాన్నగారిని పిలిచినా నేను పిలిచినా వెళ్తుంటాం. అక్కడ ఒక ఇటుక పెట్టి నూనె దాని మీద పోసి మోకరించి ప్రార్థన చేస్తాం, అంతే.
ఇంకా కళ్యాణ్ అయ్యగారు మరి అంటే ఏం కుదరదమ్మా అంటాం. మరి అవి తెచ్చి అవి కూడా వేయండి మరి అంటే కుదరదు. యేసు నామములో ప్రార్థన చేస్తే ఆశీర్వాదం చాలు, ఇంకేమక్కలా. నీ విశ్వాసం ఒకవేళ ఇంకేమైనా ఉంటే మమ్మల్ని పిలవకు, మేము ప్రార్థన చేయం, నువ్వు చేసుకో, వేరే చేసుకో. వాళ్ళకి న్యాయ విధులు చెప్పాలి, న్యాయ విధుల ద్వారా వాళ్ళని నడిపించాలి, వాళ్ళ క్రమశిక్షణ తెలియజేయాలి. చాలామంది ఇప్పటికీ ప్రార్థనకి వెళ్తానే ఉంటారు కానీ అన్నీ మానరు, అన్నీ ఉంటాయి. ఎవరన్నా భర్త చనిపోయిన వస్తే ఆగిపోతారా? వెళ్ళరేక ఆగిపోతారేక మళ్ళీ ఒక అరగంట పోయి మళ్ళీ బయట వెళ్తారు. అన్నీ మామూలే ఏమండి. మంగళవారం ఇంట్లోంచి ఏది ఎవరు వాళ్ళ కరివేపాకు చెట్టు ఉందనుకోండి, పక్కింటి ఆవిడే కదండి, మనం వెళ్ళి అక్క కొద్ది కరివేపాకు కట్టాను అనుకోండి, వీళ్ళు మంగళవారం కదా వీళ్ళు ఎట్టం మొక్కమాటలే. మళ్ళీ వాళ్ళే పెద్ద భక్తులు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు, పెద్ద ప్రార్థన చేస్తారు. వాళ్ళంత బతిపరులు ఎవడు ఉండడు కానీ కరివేపాకు ఎట్టరు. మంగళవారం వెళ్ళని నెట్టరు, శుక్రవారం వెళ్ళని నెట్టరు, మిగతా రోజులు వెళ్తే ఎడతారు. మరి ఇంకా ఏం మారావు నువ్వు? ఏం మారలా. డబ్బులకి ఇవ్వాలనుకోండి ఎవరికన్నా, మంగళవారం వెళ్తే శుక్రవారం వెళ్తే ఇవ్వడు, అసలు ఇవ్వడు, ప్రయాణం పోతే ఇవ్వడు. ఏం మారినట్టు? ఏం మారలా. దేవుడు సృష్టించిన ప్రతిరోజు అన్నీ ఒకటే అని చెప్పాడు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు, అన్నీ మంచి రోజులు అని చెప్పాడు. కాబట్టి మంచి రోజులు చూసుకుంటారా? మీ ఇంట్లో పిల్ల పోసిపోతే అయితే మంచి రోజు చూసుకుంటారా? పెళ్ళికి మంచి రోజు చూసుకుంటారా? అన్నీ ముందే సెట్ చేసుకుంటారా? ఏం మారినట్టు? ఏం మారలా. న్యాయ విధులను బట్టి నడిపించాలి, ఇది కరెక్ట్ కదని చెప్పాలి. ఆ గొర్రెలు పాస్టర్ గారి మాట వినాలి, ఆయన స్వరం వినాలి, ఆయన వెంబడించాలి. ఈయన కరెక్ట్గా ఉన్నాడు, అలా కరెక్ట్గా ఉండమని చెప్పినాడు, వినాలా. అప్పుడు ఆయన కనాను దేశం వెళ్తాడు, కూడా ఉన్నటువంటి గొర్రెలను కూడా కనాను దేశం తీసుకుని వెళ్తాడు. ఎలా నడిపించాలంట? న్యాయ విధులను బట్టి నడిపించాలి, ఆయన నామములో నడిపించాలి. ఎందులో నడిపించాలండి? చూడండి, ఆ మాట కూడా భలే ఉంటుంది. 31వ కీర్తన 3వ వచనం, ఆయన నామమును బట్టి నడిపించాలంట. నా కొండ నీవే, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను ఆయన నామమును బట్టి నడిపించాలా. ఇక వేరే నామం లేదు, ఆయన నామమును బట్టి నడిపించాలి. అదే మనకు శరణం, యేసు నామము శరణం, అంతే, వేరే లేదేగా. ఓ పాట అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం, కొండ కాదు, వేరే నామమే లేదు ఆరాధించుటకు, ప్రార్థనలకించువాడ నీకు స్తోత్రము, ప్రార్థనలకించువాడ నీకు స్తోత్రము, వేణోళ్ళ పాడిన నీ మధుర నామము, తనివి తీరదయ్య స్వామి నీకు స్తోత్రము, వేణోళ్ళ పాడిన నీ మధుర నామము, తనివి తీరదయ్య స్వామి నీకు స్తోత్రము, వేరే నామమే లేదు ఆరాధించుటకు, వేరే నామమే లేదు ఆరాధించుటకు, ప్రార్థనలకించువాడ నీకు స్తోత్రము, ప్రార్థనలకించువాడ నీకు స్తోత్రము అంటూ పాడతాడు భక్తుడు. ఏండి, వేరే నామం లేదు, యేసు నామమే. ఆ నామములోనే గొర్రెలను ఏం చేయాలి? నడిపించాలి. వేరే ఆశ్రయం లేదు. నా కొండ, నా కోట నీవే, ఇక వేరే ఏమీ లేదు, నువ్వే అంతా, నీ నామములోనే నడిపించాలి అని చెప్తా ఉన్నాడు. ఏండి, కాబట్టి ప్రియులరా, ఆయన నామములోనే నడిపించబడాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పానండి? మొదటి మాట కనిపెట్టుకోవడం, రెండవ మాట అంతము వరకు నడిపించడం, మూడవ మాట ఎన్ని కష్టాలు వచ్చినా తోడుగా ఉండే దేవుడు ఉన్నాడని తెలుసుకోవటం, నాలుగవ మాట విధులను బట్టి నడిపించటం. ఎలా నడిపించాలటండి? విధులను బట్టి నడిపించడం. ఇది కాపరికి గొర్రెలకి మధ్య ఉండాల్సిన రిలేషన్. విధులను బట్టి నడిపించాలి. కాపరే తేడాగాడైతే, కాపరే రెండో ఇల్లు ఇట్టువాడైతే అండి గొర్రెలు ఏమి నడిపిస్తాడు? ఏం చెప్తాడు గొర్రెలకి? చాలామంది ఇలా ఉన్నారండి, విచారకరం. అందుకని ఇలాంటి మాటలు చెప్పలేకపోతున్నాం. కాపరి కరెక్ట్గా లేనివాడైతే గొర్రెలను నడిపించలేడు. మోసం, అతడే మోసం, గొర్రెలను కూడా మోసంలో నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, కాపరి న్యాయ విధులను అనుసరించేవాడై ఉండాలా.
కాపరి న్యాయంగా బతికేవాడే ఉండాలి, న్యాయంగా మాట్లాడేవాడే ఉండాలి, న్యాయంగా ప్రవర్తించేవాడే ఉండాలి, న్యాయంగా సంపాదించేవాడే ఉండాలి, అన్యాయంగా సంపాదించేవాడే ఉండకూడదు. ఏమండి? విశ్వాసులను కూడా న్యాయంగా సంపాదించమని చెప్పాలి. చిన్నప్పుడు మా నాన్నగారు కానుకట్టుకెళ్తే పాస్టర్ గారు అనేవాడు, మా చిన్నప్పుడు, ఈ డబ్బులు ఎక్కడి అని అడిగేవాడు. కానుకట్టుకెళ్తే ఆయన చెప్పేవారు, బత్తల మొత్తం ఇచ్చారంటే జీతం వారానికి వచ్చారు ఇస్తారని అని చెప్తే, అవునా బత్తల మొత్తం ఇచ్చారా అని అప్పుడు ప్రార్థన చేసేవాడు. అంటే ఇప్పుడు ఎలా సంపాదించడం కూడా చెప్పాలి ఆయనకి. మరి ఏదో బచ్చలాట ఆడేవండి, మరి అందులో వచ్చినాయండి 500 పెట్టేసామండి, నేను గెలిచానండి అంటే తీసుకోడేక. అసలు ఏరే విధంగా వచ్చిందంటే తీసుకోడేక. ఆయన కష్టపడ్డాము, బత్తల మోసం లేదు, ఏదో జీతం మామూలుగా కష్టపడిన జీతం ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి అది న్యాయమైన సంపాదన అయితే తీసుకుంటాను, లేకపోతే అక్కడ పో నీ డబ్బు ఎవడగలపా, నువ్వు నీ ప్రవర్తన సరిగా లేదు సరి చేసుకో అని మొహమే చెప్తాడు. అంతే, అది కరెక్ట్ విధానం. న్యాయ విధులను బట్టి నడిపించాలి. ఎలా నడిపించాలండి? మరి మీరు ఎవరన్నా కానుకట్టుకొచ్చి అయ్యగారు కానుక ఇదిగోండి అని అంటే, మరి ఎలా సంపాదించినా, అక్రంగా సంపాదించినా, ఎలాగొచ్చినా పర్లేదని తీసేసుకోము, అడుగుతాం. ఎక్కడదమ్మా ఏంటమ్మా, ఒక 50 రూపాయలు 100 రూపాయలు కానుక ఇస్తే అడగం, కానీ ఏమన్నా ఒకసారిగా 5,000 ఎట్టుకొచ్చారనుకోండి అడుగుతాం, ఎక్కడదమ్మా ఇది ఏంటమ్మా. న్యాయమైన సంపాదన అయితేనే దేవుడికి కావాలి, అది అక్కలేదు ఎవడికి కావాలి. కాబట్టి ప్రియులరా, న్యాయ విధులను బట్టి నడిపించాలి. ఎలా నడిపించాలి చెప్పండి? న్యాయ విధులను బట్టి నడిపించాలి. నెంబర్ 5, యెషయా గ్రంథం 49:10, నీటి బొగ్గల యొద్దకు నడిపించాలి. వారిని తోడుకుని వెళుతూ అండి సమృద్ధి అయిన పచ్చిక కలిగిన చోట మంచి ఆహారం పెడతాడు, కడుపు నిండా వాక్యం చెప్తాడు. అలాగే వాళ్ళని నడిపించుకుంటూ ఎక్కడ తీసుకెళ్తాడంట? నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. అక్కడ మంచిగా కడుపు నిండా నీళ్ళు తాగితే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ వారికి తగలదన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ రాశాడమ్మా మాటలో ఆకలి ఉండదన్నాడా? కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు. ఎందుకంటే అక్కడ పచ్చిక గల చోట మీద పెట్టేసాడు, ఇక్కడేమో నీళ్ళు శుభ్రంగా తాగిపించేసాడు. ఇంకా వాళ్ళకి ఏముండదు? ఆకలి అయినను దప్పికైనను ఉండదు. ఈ ఎండ కూడా తగలకుండా ఏర్పాటు చేస్తాడంట, నీళ్ళలో పడుకోబెడతాడంట. అండి, కాపరి తీసుకోవలసిన జాగ్రత్తలు ఇలాంటివి ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఏమండి, నీళ్ళ యొద్దకు నడిపించాలి. ఎక్కడ నడిపించాలండి? నీళ్ళ యొద్దకు నడిపించాలి. నీళ్ళు అనగా ఆఖరి పాయింట్లో చెప్తాను ఆ నీళ్ళ గురించిన విషయాలు కొన్ని. ఆ నీళ్ళ యొద్దకు నడిపించాలి. సమృద్ధి అయిన వాక్యం చేత కడుపు నింపాలి. ఆ నీళ్ళ యొద్దకు నడిపించాలి. ఆకలైన దప్పికైనా లేకుండా, ఎండ వారికి తగలకుండా వారిని కనాను దేశం వరకు తీసుకుని, దేవుడు ఎలాగైతే మేఘస్తంభం తీసుకెళ్ళాడో అలాగున తీసుకెళ్లాలంటూ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఈ ప్రయాణంలో క్షామకాలం వచ్చినా, ఏం కాలం వచ్చినా, క్షామకాలం అంటే కరువు వస్తుంది కదా, కరువులు వచ్చినా ఏమండి మనం ఎలాగుంటామంటే, ప్రత్యేకంగా మనము ఎలాగుంటామంటే చూడండి, 58 యెషయా 11 క్షామకాలమున వారు నీరు కట్టిన తోట వలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉంటారు అన్నాడు. ఎలా 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 మారిపోతామంటండి మనం? క్షామకాలంలో కూడా క్షామకాలమున వారిని తృప్తిపరిచి నీ ఎముకలు బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు అన్నాడు. అండి, ఒక తోట ఒకటేసి ఆ తోట చుట్టూ కూడా నీళ్ళకి ఒక చక్కగా గోతులు, అలాగా నీళ్ళు వెళ్ళి అంత బోధులు తవ్వి తోట చుట్టూ కూడా ఆ బోధుల నిండా ఇప్పుడు నీళ్ళుండిలాగా ఉంటే ఆ తోట ఎలాగ ఉంటుంది అండి? ఆ తోట ఎలాగ ఉంటుందండి? నీరు కట్టిన తోట వలె. అంటే ఎలా ఉంటుందండి తోట? పచ్చగా ఉంటుంది కదండి, సమృద్ధిగా ఉంటుంది కదండి, ఫలాలతో ఆకులతో నిండి ఉంటుంది కదండి, సమృద్ధిగా ఉంటుందా ఉండదా? నీరు లేని తోటకైనా సమృద్ధిగా నీరు కట్టిన తోటకి తేడా ఉంటుంది ఉండదా? అలాగ మనల్ని తయారు చేస్తాడంట ఆయన ప్రయాణంలో. క్షామకాలంలో కూడా, ఏం కాలంలో? మన పక్క వాళ్ళకి క్షేమకాలం, కరువు తింటాక ఏమి లేవు, కానీ మనకి ఎలాగ ఉంటుందంటండి? నీరు కట్టిన తోటలాగా నిన్ను చేస్తాను, నీ చుట్టూ ఏమండి ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండే నీటి ఊటలాగా నిన్ను చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాపరిని వెంబడించి విశ్వాసి అండి ఎలా తయారవుతాడంటే, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి
ఓట వలె తయారవుతాడు, నీరు కట్టిన తోటలాగా తయారవుతాడు, ఫలించే వ్యక్తిగా తయారవుతాడు, అభివృద్ధి చెందిన వ్యక్తిగా తయారవుతాడు. ఏమండి, అలాంటి కృప దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనము నీరు కట్టిన తోట వలె క్షామకాలంలో కూడా ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండునట్లుగా కాపరి నడిపింపుకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాపరి నడిపింపుకు అప్పగించుకోవాలి. పచ్చని చోటకు తీసుకెళ్ళినప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి, కడుపు నింపుకోవాలి. నీళ్ళతో తీసుకెళ్ళినప్పుడు సమృద్ధిగా తాగాలి. ఆకలిన దప్పికైనా లేకుండా కడుపు నిండినట్టుగా ఉండి ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె, ఏమండి, నీరు కట్టిన తోట వలె క్షామకాలమున అవతలకి మాత్రం ఆకలేస్తూ ఉంటుంది. ఆ 10 మందికి నువ్వే వాక్యం చెప్పిలాగా నువ్వు అండి ఉబ్బుకుచున్న నీటి ఓటలాగా ఉండాలి. 10 మందిని దేవుని ఎదుగు నడిపించేలాగా నువ్వు ఎలా తయారవ్వాలి? నీరు కట్టిన తోటలాగా ఉండాలి. నువ్వు ఫలిస్తూ ఉంటే చూసినటువంటి వాళ్ళు, మేము కూడా నీకులాగా ఫలించాలని ఆశపడుతున్నాం, మాకు క్షామకాలంలో ఉన్నాం, మాకు నీళ్ళు లేవు, మా చెట్టు ఎండిపోతూ ఉంది, మాకు ఆ దారి చెప్పానంటే మనం వాళ్ళకి బోధించేలాగా తయారవ్వాలి. అలాంటి కృప మనకిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక ఆవిడ మొన్న మాట్లాడతా వాళ్ళ కూతుర్ని ఆ ఊరిచ్చింది, పెళ్లి చేసింది. వాళ్ళ అత్తగారు సంఘంలో సగం మందిని ఆవిడే నడిపించిందంట. సంఘంలో సగం మందిని ఆవిడే నడిపించిందంట. ఆ సంఘానికి అంత నమ్మకం ఉంటుందంట. ఈవిడ వెళ్ళి ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతుంటాయంట. ఈవిడ వెళ్ళి ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతుంటాయంట. హాస్పిటల్కి వెళ్ళిందంట. వెళ్తే బెడ్ పుట్టిందంట ఎవరికో. ఆ బిడ్డకి పాలు పట్టిద్దామంటే పాలు వత్తలేదంట. ఆ తల్లి ఎడుతుంది, ఈ పిల్ల ఎడుతుంది, పాలు వత్తలేదు బిడ్డకి. అలాగా అని వాళ్ళ ముఖం అది లాగెట్టుకుని ఉంటే ఈవిడెళ్ళి అలాగా బేల ముఖం వేస్తారటి కొబ్బరి నుండి ఉన్నదంట. ఇచ్చారంట. ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి రాసుకోమందంట. ఎక్కడో రాసుకోమని బిడ్డకి పాలు పట్టించి ఇప్పుడు అందంట. ప్రార్థన చేసి పాలు పెడితే పాలు వస్తున్నాయంట. ఆ ఫ్యామిలీ చచ్చికొచ్చేసారంట మొత్తం. డాక్టర్ గారు చెప్పాడు పాలు రావని చెప్పి ఉంటాడు. ఈ పిల్లకేమో పాలు కావాలా, ఇప్పుడు ఎలాగ అర్థమవుతలేదు, ఏడుతున్నారు వాళ్ళందరూ. ఈవిడెళ్ళి ప్రార్థన చేస్తే బిడ్డ పాలు తాగుతుంది. వెంటనే వాళ్ళందరిలో ఏమొచ్చిందండి? ఒక మార్పు వచ్చింది. కుటుంబం చచ్చికొచ్చేసారంట. అలాగా ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తుందంట. సమస్య అంటే కనుక్కుంటుందంట. ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోతుంటుందంట. అద్భుత కార్యాలు. ఎవరికో పిల్ల పుట్టలేదంట, పిల్లలు పుట్టలేదంట. వెళ్ళి ప్రార్థన చేసిందంట, చేతి పిల్ల పుట్టేసిందంట. పుట్టి తలచేసారంట చర్చికి. అలాగా చర్చిలో సగం మంది ఆవిడ ద్వారా వచ్చినంట. అలాగా దేవుడు మార్చేసాడు ఆవిడ్ని. అలాగే దేవుడు ఆవిడ్ని మార్చేసాడు. ఆవిడే ప్రార్థన చేస్తే కార్యాలు చేసేస్తున్నాడు దేవుడు. అనేక కుటుంబాలు వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో జరిగిన కార్యాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్తారమ్మని, పలానా చర్చికి వెళ్తారు, మేము కూడా చేద్దాం, తీసుకెళ్ళిపోతున్నాం అంతే చర్చికి. అంత నమ్మకంగా చర్చిలో ఆవిడ అంత ప్రయాసపడుతూ ఉంది. ఆవిడ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడో ఆ ఊరి దాకా ఎందుకు, మన ఊరిలోనే ఓ చర్చి ఉంది. ఆ చర్చిలో సకానికి పైగా ఒక ఆవిడ నింపేసింది. ప్రతి ఇంటికి వెళ్తాం, చర్చికి రండి అమ్మ, చర్చికి రండి, పేన తీసేసి తెలియదాగానే గతమాని వెళ్తుంటే ఆవిడ తట్టుకోలేక వస్తామమ్మా అని అంటే ఇక గతమాని వెళ్తుంటే అలాగా మొత్తం చర్చి సగం పైగా ఆవిడ ఒక్కతే నింపేసింది. అలాగ మనం పని చేయాలి. నీరు కట్టిన తోటలాగా ఉండాలి. ఏమండి, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటలాగా ఉండాలి. ప్రయాణంలో అలాగే మనందరం మారిపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 6వ పాయింట్ ఏంటంటే ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. మనము తొట్టిల్లిపోకుండా 6 ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తూ ఉంటాను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవుబాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తూ ఉంటాను. నేను తండ్రిని గానా, కుమారుడు కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అండి, తొట్టిల్లిపోకుండా నడిపించబడాలి. ఎలా నడిపించబడాలండి? చెప్పండి. ఎలా నడిపించబడాలా? తొట్టిల్లిపోకుండా నడిపించబడాలి. మనం ఈ యొక్క కాపరి ముందు వెళ్తూ ఉంటే
కాపరి వెనకాల ఆయన వెంబడించుకుంటూ వెళ్ళే మనం ఏమవ్వకూడదు, తొట్టిల్లిపోకూడదు. ఏమవ్వకూడదండి, తొట్టిల్లిపోకూడదు. చాలామంది భక్తులు, పెద్ద పెద్ద భక్తులు, ప్రార్థనా పరులే తొట్టిల్లిపోతున్నారు. ఏం చేస్తున్నారండి, తొట్టిల్లిపోతున్నారు. ఆకాను ప్రార్థనాపరుడు కాదా, గెహాజీ ప్రార్థనాపరుడు కాదా అండి? మీరు ఎవరైనా చెప్పగలరా కాదని? ఎలీషా గారి దగ్గర శిష్యుడికం చేస్తున్న గెహాజీ ప్రార్థనాపరుడు కాదా? ప్రార్థనాపరుడే. కానీ వస్త్రాలకి ఆశపడ్డాడు అండి, వెండికి ఆశపడ్డాడు, బంగారానికి ఆశపడ్డాడు అండి, ఆత్మీయ నాయకత్వానికి వ్యతిరేకంగా పరిగెట్టాడు, దెబ్బతినేశాడు. ఆకానికి తెలియదా? తెలుసు. ఎరుకో పట్టణంలో అన్ని శపించబడ్డాయి, అందులో ఏం ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. బంగారపు కమ్మిని చూశాడు అండి, షినార వస్త్రాన్ని చూశాడు, వెండిని చూశాడు. తెలిసినా కూడా తీసుకోవాలని ఆశ పుట్టింది, తీసుకున్నాడు. పోయింది, మొత్తం భక్తి పోయింది. తొట్టిల్లిపోతున్నారు భక్తులు, ప్రార్థనా పరులే తొట్టిల్లిపోతున్నారు. దావీదు గారు ఎంత మహాభక్తుడు, ఒక స్త్రీ విషయంలో తొట్టిల్లిపోయాడు, ఒక్క స్త్రీ విషయంలో తొట్టిల్లిపోయాడు. పెద్ద పెద్ద భక్తులు ఏమో ఎక్కడెక్కడో తొట్టిల్లిపోతున్నారో. మనం కూడా ఎంత ప్రార్థనా పరులమైనా ఎలా నడిపించబడాలా? తొట్టిల్లిపోకుండా నడిపించబడాలి. తొట్టిల్లిపోకుండా ఉండాలంటే ఒక్క పాయింట్ ఉంది. 119వ కీర్తన 165వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మదిస్తాను, వారు తొట్టిల్లుటకు కారణం ఏమీ ఉండదు, వారు తొట్టిల్లిపోకుండా నడిపించబడతారని చెప్పాడు. కాబట్టి వాక్యాన్ని తినటం మాత్రమే కాదు, వాక్యాన్ని ఏమండి తొట్టిల్లిపోకుండా కాపాడబడే అంతటి అలాంటి వాక్యం చేత మనం నడిపించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ధర్మశాస్త్రాన్ని ప్రేమించండి. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. మామూలుగా ఏదో కొంతమంది ఏమో ఒక వచనం చదువుతారు రోజుకి, కొంతమంది ఏమో ఒక 2-3 వచనం చదువుతారు, కొంతమంది ఒక అధ్యాయం చదువుతారు. కానీ ప్రేమించడం ఎన్ని చదువుతాడు? ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం ఎన్ని చదువుతాడండి? ఇక ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చదువుతూ ఉంటాడు. అదొక నవల్లాగా, ఒక ఏదో డిటెక్టివ్ నవల్లాగా చదువుతూ ఉంటాడు. ఇక అంత ఇష్టంగా ఉంటుంది. ప్రేమ పెరిగిపోవాలి. ధర్మశాస్త్రం మీద ఏం పెరిగిపోవాలండి? ప్రేమ పెరిగిపోవాలి. ఇప్పుడు ప్రేమ, ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే ఏంటి సార్ మరి అర్థం? ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే ఏంటంటే అర్థం ఏంటండి? మనం ఏదైతే ప్రేమిస్తామో దాంతో ఎక్కువ టైం గడుపుతాం లేదండి? మరి బైబిల్తో ఎక్కువ సమయం గడపమని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించమని. ఎప్పుడైతే ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాడో అతడు తొట్టిల్లుటకు కారణమేమీ ఉండదని చెప్తా ఉన్నాడు అండి. కాబట్టి ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. 6వ పాయింట్, తొట్టిల్లిపోకుండా కాపాడబడాలి. అమ్మ రాసుకోండి. 6వ పాయింట్ ఏంటండి? తొట్టిల్లిపోకుండా నడిపించబడాలి. తొట్టిల్లిపోకుండా నడిపించబడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 7వ మాట కూడా నేను చెప్పేసి ముగించేస్తాను. 7వ పాయింట్, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే శుద్ధీకరణకు సాదృశ్యం. నీళ్లు దేనికండి? నీళ్ళ యొద్దకు నడిపిస్తారని చెప్పాడు కదా, నీటి ఓట యొద్దకు నడిపిస్తానని చెప్పాడు కదా, మొట్టమొదటి మనం చదువుకున్న వాక్యం జలముల యొద్దకు నడిపిస్తానని చెప్పాడు కదా. ఆ జలములు దేనికి మనకు సాదృశ్యం కనిపిస్తున్నాయి అంటే శుద్ధీకరణకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయి. నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము. చాలు. ఉదకము అనగా నీళ్లతో స్నానం చేయిస్తున్నాడంట. ఏమి నీళ్ళయ్యి? వాక్యమనే నీళ్ళు అన్నాడు అండి. ఈ వాక్యమనే నీళ్ళు చేత మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఏం చేసుకోవాలండి? శుద్ధీకరించుకుంటూ ఉండాలి అని చెప్పాడు. శుద్ధీకరణ ప్రతి వారికి అవసరం అండి. శుద్ధీకరణ ప్రతి వారికి అవసరం. ఎంత భక్తుడికైనా శుద్ధీకరణ అవసరం. ఎందుకు శుద్ధీకరించుకోవాలి అండి? ఏదైనా పాపం అంటుకుందేమో అని, ఏదైనా ఎక్కడైనా మలినం అంటుకుందేమో అని. మనము దేవుని ఎదుట ఎలాగ ఉండాలని ఆశపడుతున్నాడు? ఎఫెసీ 5:25-26లో మలినం కానీ కలంకము కానీ అట్టిది మరి ఏదైనా నువ్వు అంటకుండా, అది కలంకమైనను ముడత అయినను అట్టిది అది ఏదైనా నువ్వు లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టాలని ఆయన స్నానం చేయిస్తూ ఉన్నాడు అన్నాడు. కాబట్టి మనం ఏ రోజుకో రోజు ఏం చేసుకుంటూ ఉండాలండి? శుద్ధీకరించుకుంటూ ఉండాలి, స్నానం చేస్తూ ఉండాలి. ఏ రోజుకో రోజు మనం స్నానం చేస్తాం లేదా? శరీరానికి చేయకపోతే నిద్ర ఆడతా?
చెమట వాసన వస్తూ ఉంటుంది, ఏమండి చిరాకు వస్తూ ఉంటుంది. ఏ రోజు రోజు పొద్దున్న చేస్తాం, అవసరమైతే వేళ ఎండగా ఉంటే సాయంత్రం కూడా చేస్తాం చేయమా. అలాగే ఆత్మకు కూడా ఏ రోజు రోజు ఏం చేసుకుంటూ ఉండాలి, శుద్ధీకరణ చేసుకుంటూ ఈ ఆత్మను కాపాడుకుంటూ ఉండాలి అనే విషయాన్ని నీటి యొద్దకు నడిపించే అనుభవాల్లో అదొక మాట మీకు నేను గుర్తు చేశాను. రెండవ మాట యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనం. ఆత్మచేత నడిపించబడాలి. దేంతో నడిపించబడాలండి? ఆత్మచేత నడిపించబడాలి. మన ఇష్టం లేదు, మన నడిపింపు లేదు, ఆయన నడిపింపుకి అప్పగించేసుకోవాలి. అలాగున నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మ నడిపింపుకు సాదృశ్యంగా ఉందని మీకు నేను మనవి చేసుకుంటాను. 47:5 ఈ వాక్యంతో నేను ముగించేస్తాను. అయినా ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతాయి, నేను దాటలేనంత మహానది కనబడిను. దాట విలువ లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా. చాలు ఏమండి, ఇప్పుడు నేను 2 మాటలు చెప్తాను, నా మాట ఆలకించండి. ఏమండి, దేవుడు యెహెజ్కేలు భక్తుడిని తీసుకెళ్ళాడు. ఏమండి, తీసుకెళ్ళి 1000 మూరలు కొలిసి లోపలికి వెళ్ళాడు, నదిలోకి తీసుకెళ్ళి కొలిసి లోపలికి వెళ్ళాడు. ఆ 1000 మూరలు వెళ్ళాక శీలమండ దాకా వచ్చిందంట నీరు. ఎక్కడ దాకా వచ్చిందంటండి? శీలమండ దాకా వచ్చింది. వచ్చాక మరి ప్రభు మరి శీలమండ దాకా వచ్చింది అన్నాడు. ఇంకో 1000 మూరలు కొలవన్నాడు, మోకాల దాకా వచ్చింది. ఇంకో 1000 మూరలు కొలవన్నాడు, నడుము ములిగింది. ఇంకో 1000 మూరలు కొలవన్నాడు. వెళ్ళేసరికి ఇక కాళ్ళు అంతలేదు. ఎంత అనేది కనపడిందంటే ఏదవలసి వచ్చాను. ఏం చేయాల్సి వచ్చిందంటే ఏదవలసి వచ్చాను. ఇప్పుడు మీరు బాప్తిస్మం గోదావరికి వెళ్తాం కదా, మేము ఇక్కడ దాకా ములుగుతాం కదా, అక్కడి నుంచి ఒక్క అడుగు ఎత్తే ఏమండి ఈత రాకపోతే వెళ్ళిపోతాం. 1-2 అడుగులు ఎత్తే ఈత వస్తుండైతే ఈతడు, ఈత రాకపోతే వెళ్ళిపోతాం, స్పాట్ అయిపోతాం. అంతే, ఒక్క 5 నిమిషాల్లో అయిపోద్ది, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. అలాగా నది ఈదవలసి వచ్చాను. ఇప్పుడు ఈదిటప్పుడు ఎంత రాశాడు అక్కడ? ఈదవలసి వచ్చానని. ఇక నా శక్తి, నా బలం, నేను ఈద్దాం అనుకున్నా నా కెపాసిటీ సరిపోతలేదు, అది ఎలా తోస్తే అలాగ వెళ్ళిపోతామే అన్నట్టుగా రాశాడు. ఇంకా ముందుకెళ్తే అంటే గోదావరి వస్తుంది కదా, కొత్త గోదావరి వస్తుంది కదా, అప్పుడు ఈత వచ్చినాడే దూకాడు, ఏదో పుల్ల కనపడిందని. ఈడు కాదు లెక్క ఇస్తాడు. ఇక తర్వాత ఈడిది పని ఉండదు, అదే లేకపోద్దండి. ఈడు ఎతగాడే కానీ ఈడి వల్ల అవదో, సుడు వస్తుంది, ఆ సుడిలో తిప్పుతుంది, అలా లేకపోద్ది. అంతే. ధవళేశ్వరం గడు ఎక్కడో తేల్తాడు, ఈత వస్తుంది, చచ్చిపోవడం. కానీ ఇతను వెళ్దాం అనుకున్న ఏపికి వెళ్ళాడు, అది ఎలా తీసుకెళ్తే అలాగే వెళ్తాడు. అర్థమైందో లేదో? ఇతనికి ఈతొచ్చు, కానీ ఇతను ఒడ్డుకొద్దామంటే ఒడ్డుకు రాడు. ఈ కొవ్వూరు దగ్గర ఒడ్డుకొద్దాం అనుకుంటాడు, ఎక్కడో ధవళేశ్వరం కాడ తేల్తాడు. అంటే అంత ఫోర్స్ తీసుకెళ్ళిపోతుంది అనమాట అండి. చచ్చిపోవడం ఇతను ఉంటాడో, కానీ ఇక్కడ ఆగాలనుకున్నప్పుడు అక్కడ ఒడ్డుకి చేరతాడనమాట. అంటే మన ఇష్టం కాదు, దేవుడు ఇష్టం మోకాళ్ళ దాకా కాదు, శిలమండల దాకా కాదు, నడుము దాకా కాదు. దేవుడు నడిపింపు ఎక్కడ దాకా ఉండాలంటే మన ఇష్టం మొత్తం కోల్పోయి, మనం ఈదగలిగిన శక్తి కూడా కోల్పోయాక ఆయన ఎలా నడిపిస్తారగా, ఆయన ఎక్కడ తీసిపోతే అలాగా. ధవళేశ్వరంలో అక్కడ జరిగితే అక్కడే ఎక్కాలి ఒడ్డు. నేను కొవ్వూరులో ఎక్కుతానని సిస్టం లేదు. ఇక ఆయన ఎక్కడ బొమ్మంటే అక్కడ పోతాం, ఆయన ఎలా నడిపితే అలా నడుచుకుంటాం అన్నట్టు ఆయన నడిపింపుకు అప్పగించేసుకోవాలి అన్నంత అర్థం చెప్తుంది నీళ్ళు అనేది. నీటి బొగ్గల ఎద్దుకు నడిపిస్తాను అని అంటే ఏమండి, శాంతి గల జలముల ఎద్దుకు నడిపిస్తాను అన్న మాటలో ఒకటి శుద్ధీకరణ అనే అర్థాన్ని తీసుకోవచ్చు, ఇంకొకటి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మనం అప్పగించేసుకోవాలి అని మనం చెప్పుకోవాలి. పౌలు భక్తుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థనలో ఒకడు మాసిదోనియాకి రమ్మన్నట్టుగా కేకెత్తనట్టుగా దర్శనం కనపడిందంట. కనపడితే పౌలేమో ఇంకో చోటకి వెళ్ళాలని ఈయన నిర్ణయించుకున్నాడు. కానీ దర్శనంలో ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఇలాగెళ్ళని చెప్తున్నాడు. అప్పుడు ఆత్మ నడిపింపుకు ఒప్పుకొని ఇలాగెళ్ళాడు. అంటే మనం ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం, ఆత్మ అలాగొద్దు ఇలాగెళ్ళమన్నాడు. మన ఇష్టాన్ని మానేసేసి మనం ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళవలసిందే. పేతురు గారు దుప్పటి వచ్చింది, దుప్పటి వస్తే నిషిద్ధమైనవి నేను తిన్నాం అన్నాడు. దేవుడికే తిరిగి చెప్పాడు. దేవుడు అంటే నేను పరిశుద్ధపరిచాను తిను అన్నాడు దేవుడు. అబ్బాయి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నిషిద్ధమైన తినలేదు, నేను తిన్నాడు. 3 సార్లు అడిగాడు దేవుడు, నేను తిన్నాడు పేతురు గారు. అలాగా దర్శనంలో దుప్పటి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచి ఆమె నన్ను చూస్తే 3 వచ్చారు. వస్తే ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా కొర్నేలి గారు పంపించాడని వచ్చామండి, మీరు రావాలని అన్నాడు.
అప్పుడు అర్థమైంది మనోడికి, కొర్నేలు అంటే యూదుడు కాదు కదా, అన్యుడు కదా, అన్యుడి దగ్గరికి మనం వెళ్ళకూడదు కదా, వాళ్ళకి సువార్త చెప్పకూడదు కదా అనే మూమెంట్లో ఉన్నాడు ఈయన. ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు, నేను పరిశుద్ధపరిచిన అన్యులకు కూడా సువార్త చెప్పాలి, వెళ్ళాలని వెళ్ళు అని చెప్తున్నాడు దర్శనంలో. అప్పుడు ఈయన ఇష్టాన్ని పక్కనెట్టి ఏం చేశాడు, ఆత్మ నడిపింపుకు లోబడి కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాక్యం చెప్తే వాళ్ళందరి మీదకి ఆత్మ వచ్చింది, వాళ్ళందరూ రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు పేతురు గారు అంటాడు, మన వలెనే, మన మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడు అలాగే అన్యుల మీద కూడా వచ్చాడు, ఇక మధ్యలో నాకు ఆటంకం ఏంటి, ఆయనకి ఇష్టమైనప్పుడు, అందుకని బాప్తిసాలు ఇచ్చేసానని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ నడిపింపుకు మనం అంగీకరించి ఆత్మ నడిపింపుకు లోబడి నడిపించబడాలి అని చెప్తున్నాడు. మీకు ఏదో అనిపిస్తుంది ఎలాగ వెళ్దామని, మళ్ళీ ఆత్మలో అలాగది ఎలాగ అనిపిస్తుంది, ఆత్మకి లోబడండి. దేనికి లోబడాలి, ఆత్మ నడిపింపుకు లోబడండి, అలాగ నడిపించబడండి. అలాగున మనం అందరం కూడా కాపరి యొక్క నడిపింపులో కనాను దేశము చేరున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించును గాక. పరిశుద్ధము నమ్మంగలిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు